ఈ పునరుద్ధారకి చదివి వచ్చిన మీ అందరికి మొదలు స్తోత్రాలు. గత వారమంతా మనల్ని మన సంఘ విశ్వాసులందరినీ ఆరోగ్యం ఇచ్చి క్షేమాన్ని అనుగ్రహించారు. అందుకు దేవునికి మహిమ కలుగునుగాక. ఈ వారంలో విజిటింగ్ కార్యక్రమాలు ఉంటాయి. మంగళవారం ఉదయం ఐనవరంలో ఉంటున్న మన వెంకయ్య గారి ఇంట్లో ఉదయం ఉపవాస ప్రార్థన ఇంట్లో జరుగుతుంది. అదేవిధంగా బుధవారం ఉదయం ఇక్కడ స్త్రీల కూడిక జరుగుతుంది. స్త్రీలైన వాళ్ళు ఆ స్త్రీల కూడికలో మీరు పాల్పొంది ఆశీర్వదించబడాలని మనవి చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. బుధవారం సాయంత్రం పలకల దగ్గరలో అక్కడ కూడా ప్రత్యేక ప్రార్థన కూడిక ప్రతి బుధవారం సాయంత్రం 7 గంటల నుండి 8:30 వరకు పలకల దగ్గరలో అక్కడ ప్రార్థన జరుగుతుంది. ఆ ప్రాంతంలో ఉంటున్న వాళ్ళు ఆ ప్రాంతంలో మీరు పాల్గొనాలని మనవి చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా కుటుంబాల్లో తీరని సమస్యలు ఉన్నవాళ్ళు మీరు ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేసుకోనండి. ప్రభు మీ కుటుంబాలను ఇంకా ఆశీర్వదించదుగాక. బైబిల్ గ్రంథంలో ద్వితీయోపదేశకాండం Deuteronomy chapter 11th verse. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయము 11వ వాక్యాన్ని చదువుతాను. మీరు నది దాటి స్వాధీనపరచుకొనుటకు వెళ్ళుచున్న దేశము, కొండలు లోయలు గల దేశము, అది ఆకాశ వర్షజలము త్రాగును చాలు. చదవబడిన వాక్య భాగంలో మీరు నది దాటి స్వాధీనపరచుకోవడానికి వెళ్ళుచున్న దేశము, కొండలు లోయలు గల దేశము. గత మాసములో లోయ అనే కొండ గురించినటువంటి కొన్ని అనుభవాలు గత మాసంలో మీకు తెలియజేశారు. ప్రేమిల వాళ్ళగా భక్తుడైన మోషే ఇశ్రాయేలు ప్రజలు దేవుడు వారికి వాగ్దానం చేసినటువంటి ఆ దేశాన్ని స్వతంత్రించుకోవడం నిమిత్తమై ఎన్నో వాగ్దాన పూర్వకమైనటువంటి మాటలు వారికి తెలియజేసినప్పుడు మోషే ఇశ్రాయేలు ప్రజలకు చేసిన ఉపన్యాసం బోధ ఆ ద్వితీయోపదేశకాండంలో రాయబడింది. ఇశ్రాయేలు ప్రజలు దేవుడు వారికి అనుగ్రహిస్తాడు అని చెప్పినటువంటి దేశము కనాను దేశం. ఆ కనాను దేశం అది ఎలాంటి దేశమో భక్తుడైన మోషే ఇశ్రాయేలు ప్రజలకు ముందుగా తెలియజేస్తూ వచ్చాడు. కనాను దేశం అది పాలు తెరలు ప్రవహించే దేశం అని, కొండలు లోయలు గల దేశం అని, ఆకాశ వర్షజలము త్రాగే ఆ ప్రాంతం అని, అది యెహోవా లక్ష్యపెట్టు దేశము అని, సంవత్సరాలు మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద యెహోవా కనుల దృష్టి దాని మీద ఉంటుందని, కనాను దేశాన్ని గురించి ఎన్నో మాటలు మోషే ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేశారు. ఎందుకంటే ఆ కనాను దేశాన్ని దేవుడు వారికి స్వాస్థ్యముగా అనుగ్రహించబోతున్నటువంటి దేశం. రక్షించబడి బాప్తిస్మం తీసుకొని సంఘ సహవాసానికి వస్తున్న మనతో కూడా ఆయన తెలియజేస్తున్న మాటలు పరమకాలాన్ని మీకు అనుగ్రహిస్తాను. చిన్నమంద భయపడకు, పరలోక రాజ్యాన్ని మీకు అనుగ్రహించుటకు తండ్రికి ఇష్టమై ఉన్నది అని ప్రభు అయిన యేసు తన ప్రజలైన మనకు ఆయన తెలియజేశారు. ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుని ప్రజలైన మిమ్మల్ని అన్ని విధాలుగా ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఇక్కడ నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించను గాక. ఈ భూ సంబంధమైన ఆశీర్వాదాలే పొందుకొని మీరు తృప్తి చెందకూడదు. ఒక రోజున యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఇచ్చేటువంటి నిత్య రాజ్యానికి మనం అందరము వారసులు కాబోతున్నాం. అందునిమిత్తమే దేవుడు మిమ్మల్ని ప్రతి వారిని ఇక్కడికి తీసుకొచ్చి దేవుని మాటల చేత బలపరిచి ప్రభుని స్తుతించేటట్లుగా ఆరాధించేటట్లుగా ఆత్మ సంబంధమైన మేలులన్నీ
ఇక్కడ మీరు ప్రతి వారం పొందుకునేటట్లు చేస్తూ ఉన్నారు. దేవుడు మన జీవితాల్లో చేసిన మేళను తలంచుకొని స్తుతించడం ఒకటైతే, ఈ ఆత్మ సంబంధమైన ఆరాధనల ద్వారా మనమందరము పరలోక రాజ్యానికి సమీపస్తులుగా మారుతూ ఉన్నాం. హల్లెలూయా. అదృష్టమే మిమ్మల్ని ప్రతి వారం దేవుడి ఇక్కడికి తీసుకొని వస్తూ ఉన్నాడు. ఎందుకంటే పరమ కానాను దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి స్వాస్థ్యం, రాజ్యం. అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి చెప్తాడు, మీరు ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాల కొరకే మీరు ప్రభువుని వెంబడించిన వాడైతే మనుషులందరికంటే దౌర్భాగ్యులు అని. ప్రభు యొక్క మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు మీరు ఆరోగ్యాన్ని పొందుకుంటూ ఉన్నారు, అక్కర్ల అవసరతలు ప్రభు ద్వారా తీర్చబడుతూ ఉన్నాయి, క్షేమాన్ని మీరు మీ పిల్లలు చూస్తూ ఉన్నారు. ఇంకా నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. అయితే వీటిని బట్టి మీరు తృప్తి చెందకుండా ఈ క్షణం ప్రభు వచ్చినా కూడా ఆయన రాజ్యంలో మనము నిలిచి ఉండడమే దేవుడు మనకు అనుగ్రహిస్తున్న నిజమైనటువంటి ఆశీర్వాదం. అందుకే యేసయ్య అంటాడు, ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే అతనికి ఏం ప్రయోజనం? లోకంలో అన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి, కానీ చనిపోయి నరకానికి వెళ్తే ఏం ప్రయోజనం? అలా కాకుండా ఇహపర సంబంధమైన ఆశీర్వాదాలు దేవుని ప్రజలైన మీకు సమృద్ధిగా అనుగ్రహిస్తూ ఉన్నారు. అందుకు దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమ వారులారా, అక్షరీకంగా కనాను దేశం ఎలాంటిదో మోషే ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేశారు. అయితే ఆత్మీయంగా చెప్తూ ఉన్నాను, పరమ కానానుకు మనము వెళ్ళబోయేటువంటి దేశం ఎలాంటి దేశమో అది క్రొత్త నిబంధన కాలానికి కంపేర్ చేసి టాలీ చేసి కొన్ని విషయాలు మీకు తెలియజేస్తారు. ప్రేమ వారులారా, మోషే తెలియజేస్తున్నారు, మీరు నది దాటి స్వాధీనపరుచుకొనుటకు వెళుచున్న దేశము కొండలు లోయలు గల దేశము. గత మాసంలో మీకు చెప్పాను కొండ అనుభవాలు. కొండ అన్నప్పుడు ఒక హైయర్ బ్లెస్సింగ్స్, ఒక ఉన్నతమైనటువంటి దీవెనలు ప్రభుత్వాలు మీరు పొందుకుంటారు. ఆ ఉన్నతమైన ఆ కొండ లాంటి ఆత్మీయ అనుభవాలు ఏంటో కొండ అనుభవాలు గత దినాలు మీకు తెలియజేశారు. ఈ సమయంలో లోయలో ఉన్నటువంటి అనుభవాలు మీకు తెలియజేస్తారు. ఈ మాటల ద్వారా, ఈ మాటల చేత మీరు ఇంకా ఆత్మీయంగా బలపరచబడదురు కాక. మీరు నది దాటి స్వాధీనపరుచుకున్నట్టుకు వెళుచున్న దేశము అది కొండలు లోయలు గల దేశము. లోయ అనే అనుభవాన్ని, ఆ మాట మీద కొన్ని విషయాలు ఆత్మీయంగా తెలియజేస్తారు. లోయ అన్నప్పుడు కష్టకరమైన పరిస్థితుల్లో మనము వెళ్ళినప్పుడు దేవుడు మనతో ఉండే అనుభవమే లోయ. లోయ అన్నప్పుడు కష్టకరమైన పరిస్థితుల్లో మీరు వెళ్ళి ఉన్నప్పుడు దేవుడు మీకు తోడే ఉండే అనుభవమే లోయ. హల్లెలూయా. ప్రేమ వారులారా, ప్రభు యొక్క మార్గంలో మీరు నడుస్తూ ఉన్నారు, మేలు పొందుకుంటూ ఉన్నప్పుడు ప్రభువుని స్తుతించి సాక్ష్యాలు చెబుతూ ఉన్నారు, కృప వెంబడి కృపను పొందుకొని ఆధ్యాత్మిక జీవితంలో మీరు అభివృద్ధి చెందుతూ ఉన్నారు. కానీ మరొక వైపు కష్టకరమైన పరిస్థితుల్లో మీరు వెళ్ళి ఉన్నప్పుడు మీరు ఎలా నడుచుకుంటున్నారో ఒక్కసారి మీరు ఆలోచించారు. ఆశీర్వాదాలు మీరను పొందుతూ ఉన్నప్పుడు ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం, మంచిదే. కానీ కష్టకరమైన పరిస్థితుల్లో మీరు వెళ్ళినప్పుడు నా దేవుడు తోడుగా ఉన్నాడు అనే ఒక ధైర్యం మీకున్నదా? ఈ శ్రమలు, ఈ కష్టాలు నన్ను ఏమీ చేయలేవు అని చెప్పి ధైర్యంగా మీరు ముందు కొనసాగుతూ ఉన్నారా? లేకపోతే సడుగులు, సంశయాలు, వీటి మధ్యలో అవిశ్వాసానికి చోటించి దేవునికి దూరమయ్యే పరిస్థితుల్లో ఉంటున్నారా? మీరు కష్టకరమైన పరిస్థితుల్లో వెళుతూ ఉన్నప్పుడు మీరు గ్రహించవలసిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అనే ఆ ధైర్యం ఎవరిలో ఉంటుందో వాళ్ళే నిజమైన దేవుని బిడ్డలు. లోకంలో మీరు గమనిస్తూ ఉన్నారు, ఎన్నో కష్టాలు, సమస్యలు, ఇబ్బందులు వాళ్ళ జీవితాలు ఎదురైనప్పుడు దేవుడు లేడు, ప్రార్థన లేదు, భక్తి లేదు అని విచ్చలవిడిగా ప్రవర్తించే అనుభవాల్లో లోకంలో చాలా మందికి ఉన్నాయి. దేవుడు అని ఎరుగని ప్రజలు కూడా వారికి ఎదురయ్యే కష్టాల మధ్యలో
చిక్కుల మధ్యలో చిక్కుకున్నప్పుడు ఎంతో మంది మరణానికి గురైపోతూ ఉన్నారు. కానీ అలాంటి పరిస్థితులు దేవుని ప్రజలుగా మనకు కలగకుండా, ఎలాంటి కష్టాలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా దేవుని మందిరానికి వచ్చి మీరు ప్రార్థించి స్తుతించి ఆరాధించినప్పుడు దేవుని మాటల చేత మీరు ధైర్యాన్ని పొందుకుంటూ ఉన్నారు. ఇంకా అటు ధైర్యాన్ని నా దేవుడు సమృద్ధిగా మీకు దయచేదురుగాక. కష్టకరమైన పరిస్థితుల్లో మీరు వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు నాకు తోడై ఉన్నాడు అనే అనుభవాన్ని ఈ లోయ ఆ మాట చూపిస్తూ ఉంది. కష్టకరమైన పరిస్థితుల్లో మీరు వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు మన జీవితాల్లో 4 రకములైనటువంటి మేలు చేస్తూ ఉన్నాడు. అవి ఏంటో వాక్యానుసారంగా కొన్ని మాటలు మీకు తెలియజేస్తారు. ఈ మాటల చేత మీరు ఆత్మీయంగా అభివృద్ధి చెందుదురుగాక. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయము 22వ వాక్యాన్ని మీరు గమనించినట్లయితే, యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 22వ వాక్యంలో, అక్కడ యెహోవా హస్తము నా మీదికి వచ్చి, నీవు లేచి మైదానపు భూమికి వెళ్ళుము, అక్కడ నేను నీతో మాట్లాడదను అని ఆయన నాకు సెలవించను. చాలా గమనించండి, యెహెజ్కేలు భక్తులతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కష్టకరమైన పరిస్థితుల్లో నీవు వెళ్ళినప్పుడు దేవుడు నాకు తోడై ఉన్నాడు అనే అనుభవాన్ని మీరు పొందుకోవాలి. ఏ విధంగా దేవుడు తన ప్రజలైన మనకు ఆయన తోడుగా ఉంటాడు అని అంటే, యెహెజ్కేలు భక్తులతో దేవుడు చెప్తూ ఉన్నాడు, నీవు లేచి మైదానపు భూమికి వెళ్ళము, అక్కడ నేను నీతో మాట్లాడుదును. ప్రేమైన వాళ్ళరా, కష్టకరమైన పరిస్థితుల్లో మీరు వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలిసిన, ఆయన నీకు తోడై ఉండి నీతో మాట్లాడుదురుగాక. కష్టకరమైన పరిస్థితుల్లో మీరు వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు మీతో మాట్లాడతాడు. ఆ ఒక అనుభవాన్ని మీ జీవితంలో మీరు పొందుకొని ఉన్నారా? చాలా సంవత్సరాలుగా దేవుని ప్రజలకు మీరు కొనసాగుతూ ఉన్నారు. ప్రార్థన అనుభవంలో మీరు కొనసాగుతూ ఉన్నారు. భక్తి గల అనుభవంలో మీరు కొనసాగుతూ ఉన్నారు. ఓ నిజమైన దైవభక్తి గల అనుభవంలో మీరు కొనసాగుతూ ఉన్నప్పుడు కష్టాలు వస్తాయి, సుఖము కూడా ఉంటుంది. సంతోషంగా ఉన్నప్పుడు ప్రభుని స్తుతిస్తూ ఉన్నారు, మంచిదే. కానీ కష్టాలు వచ్చినప్పుడు దేవుడు నాకు తోడే ఉన్నాడు అనే అనుభవం కలిగిన వాళ్ళతో ఖచ్చితంగా నా దేవుడు మాట్లాడగలుగాక. దేవుడు మీతో ఎప్పుడైనా మాట్లాడాడా? దేవుడు మీతో ఎప్పుడైనా మాట్లాడాడా? ఒక్కసారి ఆలోచించండి. దేవుడు తన ప్రజలతో మాట్లాడతాడు. ఏ విధంగా అంటే 3 విధాలుగా దేవుడు మాట్లాడతాడు. ఒకటి కళల ద్వారా మాట్లాడతాడు, రెండవది దర్శనము ద్వారా మాట్లాడతాడు, మూడవది వాక్యము ద్వారా మాట్లాడతాడు. మీరు కష్టకరమైన పరిస్థితుల్లో వెళ్తున్నప్పుడు కొన్నిసార్లు ఏదో ఒక విషయంలో బాధపడి దుఃఖపడి ఏడ్చి పడుతున్నారనుకో, కళల ద్వారా మీతో మాట్లాడతాడు. ఆ మాటల చేత మీరు ధైర్యాన్ని పొందుకుందురుగాక. ఆ అనుభవాలు ఎప్పుడైనా మీరు పొందుకొని ఉన్నారా? ప్రేమ వల్ల యోసేపు గురించి బైబిల్లో మనం చదువుతూ ఉన్నాం. యోసేపు తన అన్నలు ద్వేషించినప్పుడు, బాధ పెట్టినప్పుడు, కృంగదీసినప్పుడు బాధపడి ఆయన ఇబ్బందుల మధ్యలో కొనసాగుతూ ఉంటే రాత్రుల్లో కళల ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. రాబోయే రోజుల్లో దేవుడు ఏ విధంగా హెచ్చించబోతున్నాడో, ఏ విధంగా బాధ పెట్టిన వాళ్ళే ఆయన ఎదుట సాగిల పడబోతున్నారో ఆ విషయాలన్నీ కళలో దేవుడు యోసేపులకు తెలియజేస్తూ వచ్చాడు. ఆ కళలు వాళ్ళ సహోదరులకు తెలియజేసినప్పుడు వాళ్ళు అంటారు, రే నీవు మమ్మల్ని నిలబడి చేయబోతున్నావా అని ఇంకా బాధ పెడుతూ వచ్చారు. కానీ ప్రియమైన వాళ్ళ దేవుడు తనకు చూపించిన ప్రతి కళ ఫ్యూచర్లో, భవిష్యత్తులో అవి అక్షరాలు నెరవేర్చబడ్డాయి. ఐగుప్తు దేశానికి యోసేపు అధికారిగా మారాడు. ఎవరైతే బాధ పెట్టారో వాళ్ళే వచ్చి యోసేపు ఎదుట సాగిల పడ్డారు. దేవునికి మహిమ కలుగునుగాక. మిమ్మల్ని ఎవరు బాధ పెట్టారు? ఎవరు హింసించారు? మీకు శత్రువులు ఎవరున్నారో ఒక్కసారి ఆలోచించారు. ఒకళ్ళ విషయంలో మీరు ఒకవేళ బాధపడుతున్నారనుకో, ఆ బాధ పడి పగ తీర్చుకోనక, పత్రికల్లో పౌలు అంటాడు, దేవుని మాట సెలవిస్తుంది, పగ తీర్చుకొనుట నా పని మీ పని కాదు, పగ తీర్చుకొనుట నా పని అంటాడు.
పగ అంటే ఏదో వాళ్ళకు విరోధంగా మాట్లాడడం, పట్టడం, తిట్టడం అని కాదు, కానీ ఒక సర్టెన్ టైం వచ్చినప్పుడు శత్రువులైన వాళ్ళు మీతో సమాధాన పడుదురు గాక, శత్రువులైన వాళ్ళే సిగ్గుపడేటట్టు నా దేవుడు చేయుదురు గాక. పగ తీర్చుకునడం మీ పని కాదు. ప్రియమైన వాళ్ళరా, యోసేపుతో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఒక నిర్ణయింపబడినటువంటి సమయంలో నేను నిన్ను హెచ్చించి గణపరచబోతున్నానని అవి యోసేపు జీవితంలో నెరవేర్చబడ్డాయి. మీరు కష్టకరమైన పరిస్థితుల్లో వెళుతూ ఉన్నప్పుడు దేవుడు మీతో కళల ద్వారా మాట్లాడతాడు. రెండవదిగా దర్శనం ద్వారా మాట్లాడతాడు. కళ వేరు, దర్శనాలు వేరు. దర్శనము అన్నప్పుడు కొందరంటారు எனக்கு దర్శనం అందించి పాస్టర్ అని అంటారు. దర్శనం వేరు, కళ వేరు. దర్శనం అంటే మీరు ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు మీతో మాట్లాడటమే నిజమైనటువంటి దర్శనం. పౌలు ఆయన సౌలుగా ఉన్నప్పుడు దమస్కు మార్గంలో వెళ్తున్న సమయంలో దేవుడు ఆయనను దర్శించాడు. అది నిజమైనటువంటి దర్శనం. కష్టకరమైన పరిస్థితుల్లో మీరు వెళ్తూ ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో ఏడుస్తూ ప్రార్థనలో ఉన్నారనుకో, ఆ సమయంలో దేవుడు మిమ్మల్ని దర్శించి మీకు ఆదరణ దయచేయుదురు గాక. ప్రభు యొక్క ముఖాన్ని చూస్తూ మీరు ఆయన సన్నిధిలో ప్రార్థించారనుకోండి, ఖచ్చితంగా ఆయన మీకు దర్శనం ఇస్తారు. అలా కాకుండా వాళ్ళు మమ్మల్ని ఆదరిస్తారు, వీళ్ళు మమ్మల్ని ఆదరిస్తారు అని మీరు శోధన, పరీక్ష, కష్టాల మార్గంలో వెళ్తూ ఉన్నప్పుడు మనుషుల ఆదరణ కోరుకోవద్దు. దేవుని యొక్క ఆదరణ కోరుకున్న నిమిత్తమై మీరు దేవుని సన్నిధిలో యేసు వైపు చూచూ ప్రార్థించారనుకో, దర్శనము ద్వారా దేవుడు మీతో మాట్లాడి మిమ్మల్ని ఆదరించుదురు గాక. ప్రేమ వల్ల కష్టకరమైన పరిస్థితుల్లో మీరు వెళుతున్నప్పుడు దేవుడు మీతో మాట్లాడతాడు. ఒకటి కళల ద్వారా, రెండవది దర్శనాల ద్వారా, మూడవది వాక్యము ద్వారా. మీరు వాక్యాలు వినడానికి ఇక్కడికి వచ్చారు. మీరు ఏ కష్టంతో, ఏ బాధతో ఇక్కడికి వచ్చారో ఆ కష్టము, ఆ బాధ దేవుడు చూచిన వాడై బై ది వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యము చేత మిమ్మల్ని నా దేవుడు ఆదరించుదురు గాక. ఆదరణ అనేది మనుషుల మాటల ద్వారా కలగదు, రక్త సంబంధికులు, ఇరుగు పొరుగు వారి మాటల ద్వారా కలగదు, కానీ దేవుని యొక్క మాట ద్వారానే మీరు ఆదరణ పొందుకుంటారు. మీరు ఏ కష్టంలో, ఏ బాధలో ఉన్నా కూడా ఒక్కసారి మీరు ప్రార్థించి చూడండి. దేవుని యొక్క వాక్యాలు మీరు చదివి చూడండి. ఆ వాక్యాలు మీకు జ్ఞాపకం వచ్చినప్పుడు మీరు ఏ కష్టంలో ఉన్నా ఆ మాట మిమ్మల్ని ఆదరించి ఆ కష్టాలన్నింటిలో నుంచి నా దేవుడు విడుదల చేయుదురు గాక. ప్రేమ వల్ల ఒక్కసారి మీరు ఆలోచించండి. గత దినాల్లో మీరు ఏ కష్టకరమైన పరిస్థితుల్లో కొనసాగుతూ వచ్చారు. కష్టకరమైన పరిస్థితుల్లో మీరు వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు మీతో మాట్లాడుదురు గాక. ఉదాహరణకి బైబిల్లో సమూయేలు గ్రంథం, 1 Samuel chapter 3 4th verse. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయము 4వ వాక్యాన్ని మీరు గమనించండి. యెహోవా సమూయేలును పిలిచెను, అతడు చిత్తమండి నేనున్నాను అని చెప్పి ఏలీ దగ్గరకు పోయి, నీవు నన్ను పిలిచితివి కదా. చూడండి, అక్కడ ఓ మందిరంలో యాజకుడైన ఏలీ ఉన్నాడు. అదే మందిరంలో చిన్న బాలుడుగా, చిన్న పిల్లవాడుగా ఉన్న సమూయేలు కూడా ఉన్నాడు. ఆ మందిరంలో అక్కడ పరిస్థితులు చాలా గందరగోళంగా ఉన్నాయి. ఫ్యూచర్లో కొన్ని కార్యాలు జరగబోతూ ఉన్నాయి. ఏలీ యొక్క కుమారులు సరైన విధంగా యాజకత్వం చేయకపోగా ఓ భయంకరమైనటువంటి శిక్ష రాబోతూ ఉంది. కష్టకరమైన పరిస్థితులు అక్కడ ఎదురవుతూ ఉన్నాయి. కానీ అవి ఏమీ పట్టించుకోక ఏలీ నిద్రపోతూ ఉన్నాడు. కానీ ఫ్యూచర్లో, భవిష్యత్తులో జరిగే పరిస్థితులన్నీ కూడా అక్కడ చిన్న బాలుడుగా ఉన్న సమూయేలుకు తెలియచేయు నిమిత్తమై దేవుడు అక్కడ సమూయేలుతో మాట్లాడుతూ ఉన్నాడు. సమూయేలు, సమూయేలు అని పిలిచాడు. ఆ బాలుడుగా ఉన్న సమూయేలు వెళ్ళిపోయి ఏలీ దగ్గరకు వెళ్ళి, అయ్యా మీరు నన్ను పిలిచారా అని ఆయన్ను లేపి అడిగితే, నేను నిన్ను పిలవలేదు, వెళ్ళి పడుకోబో అన్నాడు. రెండవసారి కూడా సమూయేలు అని పిలిచాడు. రెండవసారి వెళ్ళిపోయి, అయ్యా మీరు నన్ను పిలిచారా, నేను నిన్ను పిలవలేదు, వెళ్ళిపో అన్నాడు. మూడవసారి కూడా మీరు నన్ను పిలిచారా అని అడిగినప్పుడు ఏలీ గ్రహించాడు, దేవుడు నాతో మాట్లాడకుండా
ఈ చిన్నవాడైన ఇతరులతో మాట్లాడటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు కదా అని ఎరిగి ఏలి అన్న మాట ఏంటో తెలుసిన 8వ వాక్యంలో ఏలి అంటాడు, యెహోవా మూడవ మారు సమూయేలును పిలువగా, చూడండి 9వ వాక్యంలో, నీవు పోయి పండుకొను, ఎవరైనా నిన్ను పిలిచిన ఎడల యెహోవా చూడండి నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మని చెప్పమని అనగా సమూయేలు పోయి తన స్థలమందు పట్టుకున్నాడు. దేవుడు ఆ చిన్నవాడైన సమూయేలుతో మాట్లాడి ఆయన భవిష్యత్తులో జరిగే విషయాలను తెలియజేస్తూ వచ్చాడు. ప్రేమ వల్ల ఏలి ఉన్నాడు, చిన్న బాలుడుగా ఉన్న సమూయేలు కూడా ఉన్నాడు. అక్కడ కష్టకరమైన పరిస్థితులు ఇక రాబోతూ ఉన్నాయి. అవి చిన్న బాలుడైన సమూయేలుతో మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన తెలియజేస్తూ ఉన్నారు. కష్టకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు ఊరిపై ఉండడు, మీకు ముందుగా ఆయన తెలియజేస్తాడు. తెలియజేసినప్పుడు వాటిని బట్టి మీరు జాగ్రత్త పడ్డారనుకోండి, ఆ కష్టాలు మిమ్మల్ని ఏమీ చేయవు. నా దేవుడు మిమ్మల్ని ధైర్యపరిచి ఓదార్చుదురు కాక. కష్టకరమైన పరిస్థితులు నిజంగా మీరు ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మీతో మాట్లాడతాడు. కొందరు ఆత్మీయంగా బాగుగా ఎదిగిన వాళ్ళు అప్పుడప్పుడు వచ్చి తెలియజేస్తూ ఉంటారు. అలా నేను కుటుంబంలో పిల్లల మధ్యలో కష్టాలు వచ్చినప్పుడు ప్రార్థిస్తూ వచ్చాను, కానీ దేవుడు నాతో మాట్లాడాడు, ఖచ్చితంగా నీ కుమారుని నిన్ను ఆశీర్వదించబోతున్నాను, కష్టాల నుంచి విడిపించబోతున్నానని నాతో మాట్లాడాడన్నా. ఆ మాటల చేత నేను ధైర్యంగా ఉన్నాను. అదే ప్రకారం నా పిల్లల్ని ప్రభు ఆశీర్వదించారు అని చెప్పిన తల్లులు కూడా ఉన్నారు. వారిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమ వల్లరా, మీరు నిజంగా దేవునితో అన్యోన్య సహవాసం కలిగిన వాళ్ళైతే నా దేవుడు మీతో మాట్లాడగలరు గాక. దేవునితో ఎవరు ఆత్మ సంబంధమైన అన్యోన్య సహవాసం కలిగి ఉంటారో వాళ్ళతో దేవుడు ఖచ్చితంగా మాట్లాడతాడు. ఆ సమయంలో మీకు ఏ కష్టం ఎదురైనా, సమస్య ఎదురైనా, మీ పిల్లల జీవితాల్లో ఇబ్బందులు ఎదురైనా వాటిని ముందుగా తెలియజేస్తాడు, మాట్లాడతాడు. అప్పుడు ఆ కష్టాలు, ఆ సమస్యలు మిమ్మల్ని ఏమీ చేయలేరు. ఆయనతో మీరు మాట్లాడటానికి ఇష్టపడకపోతే, మీరు యేసుతో మాట్లాడటానికి ఇష్టపడకపోతేనే మీరు సమస్యలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు ఏమి చేయలేని పరిస్థితుల్లో ఇబ్బందుల పాలవుతూ ఉంటారు. అలా కాకుండా రాబోయే రోజుల్లో మీరు ఎక్కువగా దేవునితో అన్యోన్య సహవాసము కలిగి ఉన్నట్లుగా నా దేవుడు మీకు సహాయం చేయను గాక. సమయం ఉన్నప్పుడల్లా మీరు ఎక్కువగా ప్రార్థించడం, ఎక్కువగా దేవునితో అన్యోన్య సహవాసం కలిగి ఉండడం, పనులకు వెళ్ళే సమయంలో పనులకు వెళ్ళాలి, ప్రార్థించే సమయంలో ప్రార్థించాలి. ఎక్కువగా మీరు దేవునితో అన్యోన్య సహవాసం కలిగి ఉండటం చేత నా దేవుడు మీతో మాట్లాడుదురు గాక. ఆయన మాట్లాడితే అవి మీకు 2 రకములైన ఆశీర్వాదాలు కలగజేస్తాయి. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 20-22 వాక్యాలు మీరు చూడండి. ప్రొవర్బ్స్ చాప్టర్ 4:20-22 వర్స్. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు చెవియొక్కుము. చూడండి 22వ వాక్యంలో, దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరములకు ఆరోగ్యమునిచ్చును. ప్రేమ వల్ల కష్టకరమైన పరిస్థితుల్లో మీరు వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు మీతో ఏం చేస్తాడో తెలుసునా, మాట్లాడుదురు గాక. మునుపు మీతో చెప్పినట్లుగా అక్షరీకంగా కొన్నిసార్లు మీరు కష్టాల్లో, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మీకున్న కష్టాలు, సమస్యలు మనుషులతో ఎవరితో చెప్పుకోకూడదు. మనుషులతో చెప్తే ఏం చేస్తారు, ఇంకా 10 మందికి చెప్తారు. సరే, బంధువుల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో చెప్తామని మీరు వెళ్తే వాళ్ళు కూడా ఇంకా అపహాస్యం చేసి నమ్ముతారు. ఓ, వాడు పలాని సమస్యలు ఉన్నారు కదా అని ఇంకా నవ్వుల పాలయ్యే పరిస్థితులు ఎదురవుతాయి. అందుకే ఏ బాధ వచ్చినా, కష్టం వచ్చినా మీరు యేసుతోనే చెప్పుదురు గాక. అప్పుడు ఆయన ఏం చేస్తాడో తెలిసిన, ఆయన మీతో మాట్లాడి ధైర్యపరుస్తాడు. ఆయన మాట్లాడినప్పుడు బైబిల్ చెప్తుంది, దొరికిన వారికి అవి జీవము. దేవుని యొక్క మాటల్లో ఉన్న ఆ శ్రేష్టతను ఎప్పుడైనా మీరు అనుభవించారా? ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని యొక్క వాక్యాలు వింటూ ఉన్నారు, దేవుని యొక్క ఉపదేశాన్ని వింటూ ఉన్నారు. ఆ మాటల చేత మీరు ధైర్యాన్ని పొందుకుంటూ ఉన్నారు. మరొక వైపు కష్టాలు వచ్చినప్పుడు
ఆ మాటలు మీరు వినటం ద్వారా మీకు జీవాన్ని నా దేవుడు అనుగ్రహించుదురు గాక. దేవుని యొక్క వాక్యములో జీవం ఉంది. అందుకే ప్రతి వారం దేవుడు మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి ఈ జీవంతో కూడిన మాటలు వినిపిస్తూ ఉన్నాడు. ఇక్కడ నిలిచి ఎవరు మాట్లాడుతూ ఉన్నా దేవుడు నాతో మాట్లాడి ఉన్నాడు అనే ఆ ఆలోచన మీకున్నప్పుడు ఈ మాటల చేత మీరు జీవాన్ని పొందుదురు గాక. మీరు ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఆయన మాటల చేత మిమ్మల్ని ఆయన ఉజ్జీవపరుస్తాడు. దేవుని యొక్క మాటలు ఒకటి జీవాన్ని కలగజేస్తూ ఉంటే, రెండవదిగా సర్వ శరీరమునకు ఆరోగ్యాన్ని ఇచ్చును. ప్రేమ వల్ల ఒక్కసారి ఆలోచించండి. కొన్ని సందర్భాల్లో బలహీనత ఉన్నప్పుడు, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు డాక్టర్ గారు మీరు నన్ను బాగు చేయండి అని కొన్నిసార్లు బ్రతుకులాడతారు. వాళ్ళు ఏం చేస్తారు? నా చేతనయ్యేంత వరకు నేను చేస్తాను, మీ దేవుని మీరు ప్రార్థన చేసుకోండి అంటారు. మనుషులు, వైద్యులు వాళ్ళు వీళ్ళు చెప్పే మాటల ద్వారా ఆదరణ కలగదు. కానీ యేసయ్య మాటల ద్వారా దేవుడు ఈ వారమంతా మీకు ఆరోగ్యాన్ని అనుగ్రహించుదురు గాక. యేసయ్య మాట ద్వారా మీకు జీవాన్ని ఈ వారమంతా మీకు అనుగ్రహించుదురు గాక. దేవుని యొక్క మాటలు మీరు విని పోవడం కాదు. కానీ నాకు తెలిసిన సహోదరుడు ఉన్నాడు, అన్న వారం చెప్పే ప్రతి మాట ఆ మెసేజ్ నేను రాసుకొని నేను డ్యూటీకి వెళ్ళేటప్పుడు మరలా దాన్ని రిపీట్ చేసుకొని నేను ధ్యానిస్తానన్నా ఆ వారమంతా నేను పీస్ఫుల్గా సమాధానంగా ఉండగలుగుతున్నాను అని ఆ సహోదరుడు తెలియజేస్తూ వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి వారం మీరు దేవుని యొక్క మాటలు విని ఒక చెవిన విని ఒక చెవిన విడిచిపెట్టడం కాదు. కానీ ఈ మాటలన్నీ మీ హృదయంలో భద్రపరుచుకొని మరలా వాటిని ధ్యానించుచూ ఉండగా ఇవి మీకు జీవాన్ని, శరీరానికి ఆరోగ్యాన్ని కలగజేయునుగాక. అయితే ఆయన మాట్లాడినప్పుడు మీ చెవి ఆయన వైపు త్రిప్పకపోతేనే మీకు ఎదురయ్యే కష్టాలను మీరు జయించలేక, యేసయ్య నమ్ముకున్న తర్వాత ఇంకా కష్టాలు ఎక్కువయ్యాయి అని సడుగులు, సంశయాలు అవి ఎదురవుతూ ఉంటాయి. అలా కాకుండా ప్రేమ వల్ల కష్టకరమైన పరిస్థితుల్లో మీరు వెళుతూ ఉన్నప్పుడు దేవుడు మీకు తోడుగా ఉండను గాక. కష్టకరమైన పరిస్థితుల్లో మీరు వెళుతూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మీకు తోడే ఉండి మీతో మాట్లాడి రాబోయే వారమంతా ధైర్యాన్ని మీకు అనుగ్రహించుదురు గాక. రెండవదిగా దినవృత్తాంతముల 2వ గ్రంథం 2 Chronicles చాప్టర్ 20 16th verse. దినవృత్తాంతముల 2వ గ్రంథం 20వ అధ్యాయము 16వ వాక్యం. రేపు వారి మీదికి పోయి వారు జీషోని ఎప్పుడు మార్గంలో పోదురు, మీరు ఎరుయేలు అరణ్యము ముందరనున్న వాగు కొన దగ్గర వారిని కనుగొందురు. గమనించండి, మీరు కష్టకరమైన పరిస్థితుల్లో మురమ మీద చెప్పినట్లుగా లోయ అనే మాటకి అర్థం ఏంటంటే, కష్టకరమైన పరిస్థితుల్లో మనం వెళుచు ఉన్నప్పుడు దేవుడు మనకు తోడే ఉండే అనుభవమే లోయ. కష్టకరమైన పరిస్థితుల్లో మీరు వెళుతూ ఉన్నప్పుడు దేవుడు మీతో మాట్లాడి మీకు జీవాన్ని, ఆరోగ్యాన్ని అనుగ్రహించుదురు గాక. దేవుని యొక్క మాటల్ని ఎప్పుడు కూడా పెడచెవిన పెట్టవద్దు. ప్రతి రోజు మీరు వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని ధ్యానించాలి. ప్రతిరోజు వాట్సాప్లో వాక్యాన్ని పంపిస్తూ ఉన్నారు, చదువుతూ ఉన్నారు. ఏదో ఒక వాక్యం చదివి వెళ్ళిపోవడం కాదు. కానీ ప్రతిరోజు సమయాన్ని కేటాయించుకొని మీరు ఒక 2 అధ్యాయాలు చదివి చూడండి. అవి మీకు ధైర్యాన్ని కలగజేస్తాయి. ఆ మాటల ద్వారా మీరు ఆరోగ్యాన్ని పొందుదురు గాక. మీ చింత, దిగులు లేకుండా హ్యాపీగా ప్రతిరోజు మీరు ఉంటున్నట్లు నా దేవుడు చేయును గాక. రెండవదిగా ఆనాడు యెహోషాపాతు, యూదా ప్రజలందరూ కూడా శత్రువుల మధ్యలో చిక్కుపోయి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. యూదా ప్రజలకు విరోధంగా అక్కడ మోయాబీయులు, అమ్మోనీయులు, మేనీయులు అనే 3 రకములైనటువంటి శత్రువులు యెహోషాపాతు రాజుకు విరోధంగా, యూదా ప్రజలకు విరోధంగా యుద్ధానికి వచ్చారు. ఆ సమయంలో యెహోషాపాతు ఏం చేశాడంటే ఇరుగు పొరుగు రాజుల యొక్క సహాయాన్ని కోరుకున్నాడు. వాళ్ళంటారు, మీకు సహాయం చేయడానికి మా వల్ల కాదు, మీతో పోరాడుతున్న శత్రువులు బలం కలిగిన వాడు, మేము మీకు సహాయం చేస్తే మేము కూడా యుద్ధంలో పరాజయమై మేము కూడా హతులైపోతామేమో, కాబట్టి మీకు హెల్ప్ చేయము, సహాయం చేయమని చెప్పి యెహోషాపాతుతో అనగా, యెహోషాపాతు రాజు ఏమీ చేయలేని పరిస్థితుల్లో
చూడండి, ఆ ప్రాంతం అంతటినీ కూడా చాటింపు చేయించాడు. యూదా ప్రజలారా, మనము యెహోవా వారిని సహాయం వేడుకొనుటకై ఒక చోట కూడుకొని ప్రార్థించేందుకు రండి అని ప్రకటన చేశారు. ఆ ప్రకటన విన్న యూదా వారందరూ కూడా ఒక చోట వాళ్ళు కూడుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ వచ్చారు. ఏమని ప్రార్థన చేస్తూ వచ్చారంటే, యెహోవా, నీవు వారికి తీర్పు తీర్చువా, మా మీదికి వచ్చి ఈ గొప్ప సైన్యంతో యుద్ధం చేయటం మాకు శక్తి చాలదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసిరి. హల్లెలూయా. ప్రేమ వల్ల యూదా ప్రజలు యెహోషాపాతు రాజుకు విరోధంగా శత్రువులు దండెత్తి వచ్చారు. ఇప్పుడు వాళ్ళు కష్టకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. అలాంటి సమయంలో వీళ్ళు చేసిన పని ఏంటో తెలుసునా, వాళ్ళు ఉపవాసం నుండి ప్రార్థన చేస్తూ వచ్చారు. కష్టకరమైన పరిస్థితులు ఎదురైనప్పుడు దేవుని ప్రజలైన మీరు ఏం చేస్తున్నారో ఒకసారి ఆలోచించండి. సంతోషం ఉన్నప్పుడు సాక్ష్యాలు చెప్పి దేవుని యొక్క నామాన్ని గణపరిచి స్తుతిస్తూ ఉన్నారు, మంచిదే. కానీ కష్టాలు ఎదురైనప్పుడు అలాంటి పరిస్థితుల్లో మీరేం చేస్తూ ఉన్నారు? యూదా ప్రజలైతే వాళ్ళు ఉపవాసం నుండి ప్రార్థన చేస్తూ వచ్చారు. నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశారు. ఇట్టి అనుభవాలు సంఘానికి వచ్చిన మీరందరూ కూడా పొందుకొందురు గాక. కష్టాలు వచ్చినప్పుడు మీరు చింత చేయకూడదు. యేసయ్య చెప్తూ ఉన్నాడు, చింత చేయటం వలన ఎవడు తన ఎత్తును మోరడు ఎక్కువ చేసుకోగలడు, చింత చేయటం వలన ఎవడు తన వెంట్రుకలని, తెలుపుగా ఉన్న వెంట్రుకలని నలుపు చేసుకోగలడు. కాబట్టి మీరు చింత చేయకుడి అని యేసయ్య చెప్తూ ఉన్నాడు. వాక్యం చెప్తుంది, ఆయన మీ గురించి చింతించుచున్నాడు కాబట్టి మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. హల్లెలూయా. మీ గురించి, మీ పిల్లల గురించి యేసయ్య చింతిస్తూ ఉన్నాడు. మీరు కొన్ని సందర్భాల్లో కొన్ని కష్టాలు ఎదురైనప్పుడు, పిల్లల జీవితాల్లో కొన్ని పరిస్థితులు ఎదురైనప్పుడు మీరు ఆలోచిస్తూ చింత చేస్తూ ఉంటారు. కానీ బైబిల్ చెప్తుంది, మీ చింత నా మీద వేయుడి. యేసయ్య అంటాడు, యెహోవా మీద మీ భారము మోపుడి, ఆయన ఈ నీతిమంతులను ఎన్నడూ కదల్చనీయడు అని 55వ కీర్తన 22వ చరణాన్ని ఒకసారి చదవండి. 55వ కీర్తన 22వ చరణంలో సామ్స్ 55:22 నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు. ఇప్పుడు తాను ఆరాధనకు చేరుకొచ్చిన మిమ్మల్ని నా దేవుడు కదలనీయకుండా ఆయన భద్రపరిచి కాపాడుదురుగాక. నీ భారము యెహోవా మీద నీవు మోపుదువుగాక. ఇక్కడికి వచ్చిన మీ భారం ఏంటో, మీ చింత ఏంటో, మీ దిగులు ఏంటో దేవునికి తెలుసు. కానీ మీ భారాన్ని మీరే మోసుకొని ఉండకూడదు, మీ చింత మీరే భరిస్తూ ఉండకూడదు. కల్వారి శిలువలో యేసుక్రీస్తు మన భారాన్ని భరించిన వాడు, మన శిక్షను ఆయన భరించిన వాడు. కాబట్టి ఆయన అంటాడు, మీ భారము యెహోవా మీద మోపుడి. ఇక్కడికి చేరి వచ్చిన మీరందరూ కూడా మీరు ఏ సమస్యతో ఉన్నారో, ఏ బాధతో ఉన్నారో, యేసయ్య గారు అంటారు, చిన్న పాపని పిలిచి అమ్మా బాగున్నావా అంటే బాగానే ఉన్నారు కానీ బాధలు తప్పలేదు అన్నారంట. చిన్నపిల్లలకు ఉండే బాధలు చిన్నపిల్లలకు ఉంటాయి, పెద్దలకు ఉండే బాధలు పెద్దవాళ్ళకు ఉంటాయి, ఎవరికి ఉండే బాధలు వాళ్ళకు ఉంటాయి. కానీ ఆ బాధ, ఆ భారం మీరే భరించుకోకుండా, మనమే భరించకుండా యేసయ్య మీద మన భారాన్ని వేయదుము గాక. ప్రేమ వల్ల అప్పుడే సంతోషంగా సమాధానం ఉండగలము. అందుకే దేవుడు మిమ్మల్ని ఇక్కడికి ప్రతి వారం తీసుకొస్తూ ఉన్నాడు. మీరు ఏ కష్టంతో ఉన్నా, ఏ బాధతో ఉన్నా యేసయ్య సన్నిధిలో ఒక 2-5 నిమిషాలు ప్రార్థన చేసుకుని వెళ్ళారనుకో, నాటి నుండి మీరు దుఃఖముఖిగా ఉండనే ఉండరు. హల్లెలూయా. మీ ప్రతి బాధని, భారాన్ని యేసయ్యతో చెప్పాలి. మోయాబీయులు, అమ్మోనీయులు, మేయోనీయులు శత్రువులు దండెత్తి వచ్చినప్పుడు, కష్టకరమైన పరిస్థితుల్లో యూదా ప్రజలందరూ చిక్కుకున్న సమయంలో వాళ్ళు ఉపవాసం నుండి ప్రార్థన చేస్తూ వచ్చారు, నీవే మాకు దిక్కు అని. ఆ తర్వాత వాళ్ళు ధైర్యం ఉండే నిమిత్తమై యహజీయేలు అనేటువంటి ఒక యాజకుడు, లేవీయుడైన యాజకుడు నిలవబడి దేవుని యొక్క మాటలు వాళ్ళకు తెలియజేస్తూ ఉన్నాడు. ఏమని తెలియజేస్తున్నాడో మీరు చూడండి. యూదా వారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు,
దేవుడే జరిగించును. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఈ గొప్ప సైన్యములకు మీరు భయపడకుడి, జడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. ఒక్కసారి ఈ మాటలు మీరు ఆలోచించండి. కష్టకరమైన పరిస్థితుల్లో మీరు వెళ్తూ ఉన్నప్పుడు రెండవదిగా దేవుడు ఏం చేస్తాడో తెలుసునా? మీ పక్షమై ఉండి యుద్ధము చేయుదురు గాక. కష్టకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీ పక్షమై ఉండి నా దేవుడు యుద్ధము చేయుదురు గాక. యుద్ధము మీరు కాదు, యెహోవాయే జరిగించుదురు గాక. కష్టకరమైన పరిస్థితుల్లో మీరు వెళ్తూ ఉన్నప్పుడు మీరు ఏం చేస్తూ ఉన్నారు? ఆలోచిస్తూ ఉన్నారా? మీ భారాన్ని మీరే భరిస్తూ ఉన్నారా? అలా కాకుండా యెహోవా నా పక్షమై ఉండి యుద్ధము చేయును అనే అచంచలమైన విశ్వాసాన్ని మీరందరూ కలిగి ఉందురు గాక. యహాజీయులు అనే ఒక లేవీయుడు నిలవబడి ఈ మాటలు చెప్పి వారిని ధైర్యపరుస్తూ ఉన్నాడు. రేపు వారి మీదకి మీరు పోవుడి, వారు జీచు అనే ఎక్కుడు మార్గము నాకు వచ్చేదరు, మీరు యెరూషలేము అరణ్యము ముందరనున్న వాగు మన దగ్గర వారిని మీరు కనుగొంటారు అని చెప్పి ఆ మాటలు లేవీయుడైన యహాజీయులు తెలియజేశాడు. ఆ మాటలు విన్న వాళ్ళందరూ కూడా ధైర్యాన్ని పొందుకున్నారండి. మునప మీద చెప్పినట్లుగా కష్టకరమైన పరిస్థితుల్లో దేవుడు మీతో మాట్లాడి ధైర్యపరచుదురు గాక. రెండవది, కష్టకరమైన పరిస్థితుల్లో మీరు వెళ్తూ ఉన్నప్పుడు యెహోవా మీ పక్షమై ఉండి యుద్ధము చేయుదురు గాక. కష్టకరమైన పరిస్థితుల్లో మీరు వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు మీతో యుద్ధం చేస్తాడు. ఎప్పుడు ఏ విధంగా ధైర్యాన్ని కలగజేస్తాడో తెలిసిన దేవుని యొక్క మాటల ద్వారానే. ఉదాహరణకి యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, శత్రు దేశంతో పోరాడుతూ ఉన్నారు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి క్యాప్టెన్ ఏం చేస్తాడో తెలిసిన ఆ సైనికులని ధైర్యపరుస్తాడండి. ధైర్యపరుస్తాడు. ఇదిగో మనం యుద్ధానికి వెళ్ళబోతూ ఉన్నాం, ఈ శత్రువులు మనల్ని ఏమి చేయలేదు, ఖచ్చితంగా యుద్ధంలో మనమే జయం పొందుకోబోతూ ఉన్నాం, రండి అని చెప్పి సైనికులందరినీ కూడా పురుగొల్పి యుద్ధం చేయడానికి తీసుకొని వెళ్తాడు. ప్రియమైన వాళ్ళారా, ఒకవేళ ధైర్యపరచని మాటలు ఉంటే సైనికులు యుద్ధం చేయగలరా? ధైర్యపరిచే మాటలు చెప్పకపోతే చాలా మంది వెనుదిరిగి పారిపోయే పరిస్థితులు వస్తాయి. అందుకే యుద్ధరంగంలో సైనికులని పురిగొల్పి ధైర్యపరచడానికి అక్కడ ధైర్యపరిచే మాటలు చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. హల్లెలూయా. ఈ సంఘ సహవాసానికి వచ్చిన మీరు కూడా ఇది ఒక బ్యాటిల్, యుద్ధరంగం, లైఫ్ ఒక బ్యాటిల్. ఇది యుద్ధరంగం లాంటిది. సంఘం అనేది ఒక యుద్ధరంగం లాంటిది. చింత అనేది ఒక యుద్ధరంగం లాంటిది. కుటుంబం అనేది ఒక పోరాటం లాంటిది. ఈ జీవితంలో అనేక యుద్ధాలు చేయవలసి ఉంటుంది. ప్రియమైన వాళ్ళారా, మనం ఏదో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్తో, రష్యాతో, ఉక్రెయిన్తో యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. కానీ కుటుంబంలో ఉంటున్న యుద్ధాలు జయిస్తేనే చాలు మన పరలోక రాజ్యానికి వెళ్ళగలము. హల్లెలూయా. మన కుటుంబంలో యుద్ధాలు ఏంటి అని మీరు అంటారేమో. అక్కా గోడలు అంటే పడని వాళ్ళు ఉన్నారా? తోడి కోడళ్ళు పడని వాళ్ళు ఉన్న కుటుంబాలు ఉన్నాయా? అదిగో అవే యుద్ధాలు. తల్లిదండ్రి పిల్లల మధ్యలో గొడవలు, అసమాధానాలు. తోడి కోడల మధ్యలో గొడవలు, అసమాధానాలు. అత్త అంటే కోడలు గొడవలు, కోడలు అంటే అత్తకు గొడవలు. ఇదే పోరాటం, ఇదే యుద్ధం. ఈ యుద్ధంలో మీరు జయము పొందుదురు గాక. ఈ కుటుంబం అనేది ఒక యుద్ధం, పోరాటం లాంటిది. ఆనాడు యూదా ప్రజలకు విరోధంగా శత్రువు దండెత్తి వచ్చినప్పుడు ప్రియమైన వాళ్ళారా, యహాజీయులు నిలవబడి బై ది వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యము చేత వారిని ధైర్యపరుస్తూ వచ్చారు. అంత మాత్రమే కాదు, సెకండ్ టైం 20వ వాక్యాన్ని మీరు చూడండి. యెహోషాపాతు కూడా నిలవబడి వాళ్లకు చెప్తున్న మాటలు. అంతటి వారు ఉదయమునే లేచి యెహోషాపాతు నిలవబడి, యూదా వారులారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినండి, మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతజ్ఞులగుదురని చెప్పాను. సెకండ్ టైం మళ్ళా యెహోషాపాతు యూదా ప్రజలందరినీ కూడా ధైర్యపరుస్తూ ఉన్నాడు. ఒకటి, దేవుని సేవకుడని యహాజీయులు నిలవబడి దేవుని మాటల చేత వారిని ధైర్యపరిచాడు. ఆ తర్వాత రాజైన యెహోషాపాతు కూడా యూదా వారందరినీ కూడా ధైర్యపరిచి మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. ఏమని? మీ దేవుడని యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు.
ఆయన ప్రవక్తలను నమ్ముడి, అప్పుడు మీరు కృతార్థులగుదురని ఈ రెండు మాటలు చాలా ప్రాముఖ్యమైనవి. ప్రేమగలరా, దేవుని యొక్క మాటలు వినడం ఒకటైతే, ఆ మాటని మీరు విశ్వసించినప్పుడు, నమ్మినప్పుడు, యెహోవా మీరు కష్టకరమైన పరిస్థితుల్లో వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు మిమ్మల్ని ధైర్యపరచుదురుగాక. కష్టకరమైన పరిస్థితుల్లో వెళ్తూ ఉన్నప్పుడు యెహోవా మీ పక్షమై నుండి యుద్ధము చేయుదురుగాక. ఎప్పుడు యుద్ధం చేస్తాడో తెలుసిన, దేవుని యొక్క మాటల్ని మీరు నమ్మినప్పుడు, దేవుడు సేవకులు చెప్తున్న మాటల్ని మీరు విశ్వసించినప్పుడు మీరు కృతజ్ఞతలుగాక. ఒక్కసారి మీరు ఆలోచించండి. దేవుని యొక్క మాటలు వినడం ఒకటైతే, యెహోషువ చెప్పిన ఆ మాటల్ని వారు నమ్మారు కాబట్టి దేవుడు వారి పక్షమై యుద్ధం చేస్తూ వచ్చాడు. ఏ విధంగా శత్రువులు వాళ్ళు వీడే శత్రువు అని వాళ్ళ మనుషులను, వాళ్ళ శత్రువులను వాళ్ళే చెప్పుకునేటట్లు దేవుడు చేశారు. యుద్ధంలో వీళ్ళు వెళ్ళి కత్తులు తీసుకొని వాళ్ళని చంపలేదు, కానీ దేవుడే వారిని తారుమారు చేశాడు. ప్రేమ వల్ల వాళ్ళు ఎప్పుడైతే యుద్ధరంగానికి వెళ్ళారో మాటగాడని దేవుడు పెట్టినందున దేవుడు వారికి యుద్ధంలో విజయం ఇచ్చాడు. విజయాన్ని పొందుకున్న తర్వాత వాళ్ళు ఎక్కడికి వచ్చారో చూడండి. 20వ అధ్యాయం 27వ వాక్యంలో, 4వ దినమున బెరాకులోయలో వారు కూడిరి, అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున ఇలాగున యెహోవా వారి శత్రువుల మీద వారికి జయం అనుగ్రహించి వారిని సంతోషపరచను కనుక యెరూషలేమునకు ఉత్సవములు మరలవలని యూదా వారును యెరూషలేము వారును వారందరికీ ముందు యెహోషాపాతులు సాగి వెళ్ళిరి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమ వల్ల కష్టకరమైన పరిస్థితుల్లో యెహోషాపాతు రాజు, యూదా ప్రజలందరూ కూడా వారు దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క సేవకుల యొక్క మాటలు వారు విశ్వసించి నమ్మారు కాబట్టి వారికి దేవుడు విజయం అనుగ్రహిస్తూ వచ్చారు. ఎన్నో సంవత్సరాల నుంచి ఈ యొక్క సంఘ సహవాసంలో మీరు కొనసాగుతూ ఉన్నారు. దేవుని యొక్క మాట ద్వారా మీరు కష్టకాలంలో ఉన్నప్పుడు ధైర్యపరచబడుతూ ఉన్నారు. రెండవది, కష్టకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు రెండవదిగా దేవుడి మీద యుద్ధం చేస్తారు. అయితే మీరు దేవుని యొక్క మాటల్ని మీరు నమ్మాలి, విశ్వసించాలి. నమ్మకపోతే ఏ కార్యము కూడా జరగదు. యేసుక్రీస్తు లోకంలో ఉన్నప్పుడు ఆయన దగ్గరికి ఎంతో మంది అనారోగ్యంతో వచ్చారు. ఇదిగో నేను స్వస్థత పొందుతున్నానని, నాకు విడుదల కలుగుతుందని నీవు నమ్ముచున్నావా? అవును ప్రభా, నేను నమ్ముచున్నాను. వాళ్ళ విశ్వాస పరిమాణాన్ని బట్టి దేవుడు వారికి ఆరోగ్యం అనుగ్రహించాడు. ఇదిగో నేను విశ్వసిస్తూ ఉన్నావా? నమ్ముచున్నాను ప్రభా. నమ్మిన వారు ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు పొందుతున్నారు. ఈ కృపాకాలంలోనైతే దేవుని యొక్క మాటల్ని మీరు నమ్మాలి. సందేహపడితే ఏ కార్యం కూడా మీరు పొందలేరు, యుద్ధంలో జయం పొందలేరు. కుటుంబంలో మనుషులతో చెప్పినట్లుగా యుద్ధాలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. అప్పుడు మీరేం చేస్తూ ఉన్నారు? ప్రభా, నా పక్షమే ఉండి మీరు యుద్ధం చేయండి అని ప్రార్థించారనుకో, దేవుడు మీ పక్షమే ఉండి యుద్ధము చేయగలరు కాక. అయితే మీరు దేవుని నమ్మాలి, దేవుని యొక్క మాటల్ని మీరు విశ్వసించి నమ్మాలి. అపనమ్మకం ఉండకూడదండి. ఒక విషయం నిమిత్తమై మీరు ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా విశ్వాసంతో మీరు నమ్మగలగాలి. ఉదాహరణకి భౌతికంగా నమ్మకము లేని పరిస్థితులు కూడా చాలా మందికి ఉన్నాయి. ఉదాహరణకి ఒక కొత్తగా పెళ్ళైనటువంటి భార్య భర్త ఉన్నారు. మధ్య అబ్రాహ్మణ ఒక ఉదాహరణ చెప్పారు. కొత్తగా భార్య భర్త పెళ్ళి కొద్ది రోజులైంది. భర్తకి భార్య మీద అనుమానం పడ్డారు. భార్య మీద అనుమానం, భార్య కూడా భర్త మీద అనుమానం వచ్చినప్పుడు ఒకసారి భార్య అన్నదట, ఇదిగో నేను మా అమ్మగారింటికి వెళ్ళొస్తాను, జాగ్రత్త, అటు ఇటు వెళ్ళకూడదు, ఇంట్లోనే గుడ్డుగా ఉండు అన్నదట. సరే, ఎక్కడికి వెళ్ళండి, ఇంట్లో ఉంటారు. అమ్మాయి ఏమో వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళి ఫోన్ చేస్తున్నారు జీవిని. హలో, ఉన్నావా ఇంట్లో? ఇంట్లోనే ఉన్నానులే, ఇట్లానే ఉన్నానులే అన్నాడు. ఇంట్లో ఉన్నావా అనడానికి ఏంటి గుర్తు? ఇదిగో వెళ్ళు, కిచెన్లోకి వెళ్ళి మిక్సీ ఆన్ చేయాలి, మిక్సర్ గ్రైండర్ ఆన్ చేయాలి. వెళ్ళి ఆన్ చేయగానే ఇంట్లో ఉన్నాడు. చూడండి, భార్య భర్త మీద ఉన్న అనుమానం, ఇంట్లో ఉన్నాడా లేకపోతే బయటకు వెళ్ళిపోయాడు ఎక్కడికైనా. మళ్ళా నెక్స్ట్ డే 10 గంటలకి, ఏమంటే ఉన్నారా ఇంట్లో?
లేవు పెట్టాను కదా ఇంట్లో ఉన్నావా మరి ఏది తిప్పో మిక్సీ మళ్ళీ ఆన్ చేసి మధ్యలో సడన్ గా ఏదో కొనాలి షాపింగ్ వెళ్ళాడు బయట. ఇప్పుడు ఏం చేస్తాడు ఏం అర్థం కాక ఆ మిక్సీని కూడా బ్యాగ్లో తీసుకుపోయాడు. మిక్సీని కూడా బ్యాగ్లో తీసుకుపోయి ఆ టౌన్లో మళ్ళీ టక్కన ఫోన్ చేసింది మధ్యాహ్నం 12 గంటలకి. எங்கே இருக்கிறீங்க? நான் வீட்டில் தான் இருக்கிறேன். తిరుగు మిక్సీ రెడీ. ఏం చేస్తాడు బ్యాగులో ఉండే ఆ మిక్సీ తీసుకెళ్ళి ఆ షాప్ ఎక్కడ ఉంటే అక్కడ పెట్టి ఆ ప్లగ్ పెట్టి స్విచ్ ఆన్ చేశాడంట. ఇదిగో గరగరంగా వెలుగుతుంది. ఇంట్లో ఉన్నాను అన్నాడు. చూడండి, ఇలా కొన్నిసార్లు పెళ్ళైనటువంటి భార్యభర్త మధ్యలో అనుమానాలు సందేహాలు ఉంటాయి. కానీ సందేహము అనుమానాలు తొలగిపోవాలంటే ఆ ఒక ఉంగరము తాళిబొట్టు ఎందుకు కడుతున్నారు? అవి పని లేకుండా కడతారా? ప్రేమకు నిబంధనకు గుర్తుగా ఉన్నాయి కాబట్టి ఆ అనుమానాలు ఆ సంశయాలు లేకుండా ఉండాలంటే మీరు చేసిన ప్రమాణాలు ఎల్లప్పుడూ మీరు గుర్తు చేసుకోవాలి. ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రమాణాలు నమ్మకాలు లేనప్పుడే అనుమానాలు ప్రారంభమవుతాయి. నమ్మకం ఉందనుకోండి, నా భార్య నా భర్త అనే ఆ హోప్స్ ఆ ఒక నమ్మకం ఉన్నప్పుడు ఎక్కడ అనుమానానికి చోటు ఉండదు. అలాగే ప్రేమ వల్ల యేసయ్య మాట మీద మీరు నమ్మకం ఉంచారనుకో, యెహోవా మీ పక్షమే యుద్ధం చేసి మీకు ఎదురవుతున్న ప్రతి కష్టాల నుంచి నా దేవుడు విడుదల చేయుదురుగాక. హల్లెలూయా. యెహోవా దేవుని సేవకు చెప్పిన ఆ మాటని వాళ్ళు విశ్వసించారు కాబట్టి వాళ్ళు జయం పొందుతున్నారు. వారికి ఎదురైన కష్టాల నుంచి విడుదల పొందుతున్నారు. విడుదల పొందుకున్న తర్వాత దేవుని మందిరానికి వచ్చి వాళ్ళు ప్రైజ్ అండ్ వర్షిప్ దేవుని స్తుతించి ఆరాధించారు. వాళ్ళ జీవితాల్లో మళ్ళా ఏ యుద్ధాలు లేకుండా సమాధానం ఉండేటట్లు ప్రభు చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. మీరు కూడా ప్రతి వారం దేవుని మందిరానికి వస్తూ ఉన్నారు. ఈ మాటలు మీరు విని విడిచిపెట్టి వారే ఉండకుండా ఈ మాటల్ని మరలా ధ్యానిస్తున్నారనుకో, వాక్యాన్ని ఎక్కువగా చదివారనుకో, ఈ మాటల ద్వారా దేవుడు మీ పక్షంలో యుద్ధం చేసి మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండేటట్లు నా దేవుడు చేయునుగాక. మూడవదిగా 23వ కీర్తన 4వ చరణాన్ని మీరు గమనించండి. 23వ కీర్తన 4వ చరణం. గాఢాంధకారపు లోయలో సంచరించినను ఏ అపాయములకు భయపడను, నీవు నాకు తోడే ఉండువు, నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును. గమనించండి, లోయ అనే మాటకి కష్టకరమైన పరిస్థితుల్లో మనం వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు మనకు తోడే ఉండే అనుభవమే లోయ ఆ మాటకు అర్థం. కష్టకరమైన పరిస్థితుల్లో మీరు వెళ్తూ ఉన్నప్పుడు ఒకటి దేవుడు మీతో మాట్లాడి ధైర్యపరచును గాక. రెండవదిగా కష్టకరమైన పరిస్థితుల్లో మీరు వెళ్తూ ఉన్నప్పుడు యెహోవా మీ పక్షమే ఉండి యుద్ధము చేయును గాక. దేవుని యొక్క మాట చేత దేవుని యొక్క మాటలు మీరు విశ్వసించినప్పుడు దేవుడు మీ పక్షమే ఉండి యుద్ధం చేస్తాడు. ఏ కష్టం వచ్చినా వాటన్నిటిని కూడా జయించేటట్టు నా దేవుడు కృపను అనుగ్రహించును గాక. ఇక్కడ కీర్తనాకారుడైన దావీదు ఆయన పాడి స్తుతిస్తూ ఉన్న చక్కటి మాట, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. ప్రేమ వల్ల దావీదు కూడా ఓ సాధారణమైన గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు ఆయనకు ఏ కష్టాలు సమస్యలు లేవు. కానీ ఇశ్రాయేలు ప్రజలు రాజుగా అభిషేకించబడిన తర్వాతే ఆయనకు కష్టాలు మొదలయ్యాయి. కొన్ని సందర్భాల్లో కొందరు ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. ఒక క్లర్క్గా పనిచేస్తూ ఉన్నప్పుడు ఉండేటువంటి సంతోషం మేనేజర్గా ప్రమోషన్ వచ్చిన తర్వాత అంత హ్యాపీనెస్ ఉండదు. అందుకే కొంతమంది నాకు తెలిసిన డాక్టర్ అంటాడు, అలా నేను గవర్నమెంట్ ఉద్యోగం చేయడానికి ఇష్టపడను. ఎందుకంటే గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందనుకో ట్రాన్స్ఫర్స్ ఉంటాయి, వాళ్ళు పెట్టేటువంటి రూల్స్ చాలా ఉంటాయి, వాటిని భరించి నేను ఉండలేను, ఈ ప్రైవేట్ జాబ్ నాకు సంతోషాన్ని ఇస్తుంది అంటారు. ఇంకొక సహోదరుడు, నేను క్లర్క్గానే బ్యాంకులో జాబ్ చేసుకుంటాను కానీ ప్రమోషన్ ఇచ్చినా కూడా నేను తీసుకోను అని అంటాడు. ఎందుకంటే బ్యాంక్ జాబ్లో మేనేజర్గా ప్రమోషన్ వచ్చిందనుకో అక్కడ ఉండేటువంటి రిస్కులు చాలా ఉంటాయి. క్లర్క్గా ఉన్నప్పుడే నేను హ్యాపీగా చేసుకున్నాను, తక్కువ జీతం ఉన్నా కూడా ఇందులోనే నేను సంతోషంగా ఉన్నాను అంటాడు. దావీదు గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు ఆయనకు ఏ సమస్యలు ఇబ్బందులు లేవు, సంతోషంగా తిని రాగి తాను సంతోషంగా హ్యాపీగా ఉండేవాడు, గొర్రెలు కాచుకుంటూ ఉండేవాడు, దేవుని స్తుతి
స్తుతించి ఆరాధిస్తూ ఉండేవాడు. ఇశ్రాయేలు ప్రజలు రాజుగా అభిషేకించబడ్డ తర్వాతే ఆ సింహాసనం కొరకు ఎంతమంది శత్రువులు తయారయ్యారో చూడండి. ఒకవైపు సౌలు యుద్ధం చేస్తూ పోరాడుతూ ఉన్నాడు, మరొక వైపు తన సొంత కుమారుడు కూడా అబ్షాలోము, అదోనియా, ఇంకా శత్రువులైన వాళ్ళు చాలా మంది దావీదుకు విరోధంగా పోరాడుతూ వచ్చారు. అలాంటి ఒక కష్టకరమైన పరిస్థితుల్లో దావీదు ఏం చేస్తున్నాడో తెలిసిన ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాడు, స్తుతిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏమని కీర్తిస్తూ ఉన్నాడు? గాఢాంధకారపు లోయలో నేను సంచరించినా ఏ అపాయములకు నేను భయపడను. ఏ విధంగా ధైర్యపరచబడుతున్నాడంటే, నీవు నాకు తోడై ఉండువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. ప్రేమ వల్ల మునుపు మీతో చెప్పినట్లుగా మేలును పొందినప్పుడు దేవుని స్తుతిస్తూ ఉన్నారు, మంచిదే. కానీ కష్టకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీరు విశ్వసించాలి, దేవుడు నాకు తోడై ఉన్నాడని. అంత మాత్రమే కాదు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. గొర్రెల కాపురులను మీరు చూసి ఉంటారు. ఆ కాపరి దగ్గర ఒక దుడ్డు కర్ర ఉంటుంది. గొర్రెలు చెదిరిపోయి అటు ఇటు చిక్కుకున్నప్పుడు ఆ దుడ్డు కర్ర సహాయం ద్వారా కాపరి ఏం చేస్తాడంటే వాటన్నిటిని కూడా గుంపులో సమకూరుస్తాడు. చెదిరిపోయినప్పుడు అటు ఇటు చిక్కుకున్నప్పుడు అటు ఇటు పారిపోకుండా ఆ దుడ్డు కర్ర సహాయం ద్వారా మందలో చేరుస్తాడు ఆ కాపరి. దేవుని ప్రజలైన మిమ్మల్ని కూడా ఆయన ఏం చేస్తున్నాడో తెలిసిన వాగ్దానమైన దుడ్డు కర్ర సహాయం ద్వారా దేవుడు ఆదరించుదురుగాక. ఏ దుడ్డు కర్ర? వాగ్దానం అనేటువంటి దుడ్డు కర్ర. ఆ దండము చేత దేవుడు మిమ్మల్ని ఆదరించుదురుగాక. దేవుని సన్నిధికి మీరు వస్తూ ఉన్నారు. మనకు మీతో చెప్పినట్లుగా ప్రేమ ద్వారా ఆదరణ అనేది దేవుని యొక్క వాగ్దానాలు, ఉపదేశాల ద్వారానే కలుగుతూ ఉంది. మనుషుల దగ్గర ఆదరణ దొరకదు, మనుషులు ఇరుగు పొరుగు వాళ్ళ ద్వారా ఆదరణ కలగదు, రక్త సంబంధికుల దగ్గర ఆదరణ కలగదు. యేసయ్య దుడ్డు కర్ర, ఆ దండము ద్వారానే మీరు ఇది మొదలుకొని ఆదరించబడదురుగాక. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినా కూడా దేనికి భయపడను. దేవుని ప్రజలైన మీరు గాఢాంధకారపు లోయల్లో వెళ్ళేటువంటి పరిస్థితులు కూడా ఎదురవుతాయి. దేవుడు ఎందుకు గాఢాంధకారపు లోయల్లో వెళ్ళేటట్లు చేస్తాడో మీరు ఆలోచించండి. బైబిల్లో ఇశ్రాయేలు ప్రజల గురించి కొన్ని మాటలు రాయబడ్డాయి. 107వ కీర్తన 10వ చరణంలో 107వ కీర్తన 10వ చరణాన్ని మీరు గమనించినట్లయితే, ఇశ్రాయేలు ప్రజలు దేవుని ఆజ్ఞలకు లోబడగా మహోన్నతుని తీర్మానమును తృణీకరించినందున బాధ చేతును ఇనుప కట్ల చేతును బంధింపబడిన వారి చీకటిలోను మరణాంధకారంలోను నివాసము చేయవారి హృదయమును ఆయన ఆయాసము చేత కృంగజేసెను. చాలు, ఈ మాటలు మీరు జాగ్రత్తగా ఆలోచించండి. గాఢాంధకారపు లోయ, గాఢాంధకారము అంటే దుఃఖము, కన్నీళ్లు, వేదన, కష్టాలు. ఇవి కొన్ని సందర్భాల్లో మీ జీవితాల్లో ఎదురవుతూ ఉంటాయి. ఇవి ఎదురవడానికి గల కారణం ఏంటో ఈ వాక్యంలో రాయబడి ఉన్నది. ఇశ్రాయేలు ప్రజల గురించి చెప్పబడిన మాట, ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలు ప్రజలు విడుదల పొందినప్పుడు వాళ్ళు పాటలు పాడి దేవుని స్తుతించి ఆరాధిస్తూ వచ్చారు. కానీ అరణ్యంలో వాళ్ళకి నీళ్లు లేనప్పుడు, ఆహారం లేనప్పుడు సణుగుతూ గొడుగుతూ వచ్చారు. మోషే మీద, అహరోను మీద, దేవుని మీద వాళ్ళు సణుగుతూ గొడుగుతూ వచ్చారు. ఏంటి ఈ కష్టాలు? ఐగుప్తులో ఉన్నప్పుడే మేము బాగున్నాం కదా, లోకంలో ఉన్నప్పుడే మేము బాగున్నాం కదా, లోకస్తులే బాగున్నారు, ప్రభు నమ్మిన తర్వాత మా కష్టాలు వచ్చాయని చెప్పి ఐగుప్తుని, లోకాన్ని ఆశ్రయించడానికి దేవుని ప్రజలు ఇష్టపడుతూ ఉన్నారు. కానీ దేవుడు వారితో చెప్తూ ఉన్నాడు, దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని తీర్మానములను తృణీకరించినందువలననే బాధ చేతును ఇనుప కట్ల చేతును మీరు ఇబ్బందులు పడుతూ ఉన్నారు అంటాడు. ఇనుప కట్లు, ఈ బాధ, ఇవన్నీ దేవుని ప్రజలకు ఎందుకు ఎదురవుతుందో తెలిసిన మీరు దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడనందువలననే. ఒక్కసారి మీరు ఆలోచించండి. కొన్ని కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు, ప్రభువా ఈ కష్టాలు ఎందుకు వచ్చాయి అని మీరు ఒకవేళ దేవునికి విరోధంగా మీరు మాట్లాడుతున్నారేమో. అలా మాట్లాడకూడదు. ఓ సహోదరి నాకు తెలుసు, ఆ సహోదరి బ్యాంక్ మేనేజర్గా జాబ్ చేస్తూ ఉంటుంది. ఒక అబ్బాయిని ప్రేమించి
అబ్బాయి ప్రేమించింది, వాడు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఒకసారి తన బాధ అంతా చెప్పుకొని ఏడ్చి బాధపడింది. సరే ఆ నంబర్ ఇవ్వమ్మా, నేను మాట్లాడతాను అని చెప్పి నంబర్ తీసుకొని కాపీ అవుతాం అని చెప్పి హిందీలో మాట్లాడాడు. వాడేమో ఢిల్లీలో ఉన్నాడు. ఓ మేడకు సంజయ్ అవుతుంది అని అంటాడు వాడు. ప్రేమల వల్ల ఎన్ని మాటలు చెప్పినా వాడు వినలేదు. ఆ తర్వాత ఇలా చెప్తున్నాడమ్మా, వదిలేసేయమ్మా, ఎందుకు బాధపడతావు అంటే ఆ సహోదరుని మాట్లాడి తెలిసిన దేవుడు అయితే ఎందుకు ఈ కష్టాలు తీసుకురావాలి, దేవుడు లవ్ చేయమని చెప్పాడా, ప్రేమించమని చెప్పాడా? నాకు కోపం వచ్చిందండి. గట్టిగా మాట్లాడలేక మనం అందరం మానేసిద్దేమో అనుకుని అన్ని 30 సంవత్సరాల వయసు వచ్చినా కూడా ఒక దేవుని గురించి ఆత్మ సంబంధమైన అనుభవాలు అసలు ఏమాత్రం లేకుండా పోయేవి. వాడు ఫోటో ముందు పెట్టుకొని వాడు ఫోటో చుట్టూ ప్రదర్శన చేసేదట. వాడు రావాలి, నన్ను పెళ్లి చేసుకోవాలి, వాడు రావాలి, నన్ను పెళ్లి చేసుకోవాలని. ఇక్కడదానా ఎందుకు అలా చేస్తావు అన్నా కూడా దేవుడు నాకు అన్యాయం చేస్తూ ఉన్నాడు, దేవుడు నాకు అన్యాయం చేస్తున్నాడు. చూడండి, ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు ఏం చేయగలడు? పూర్తిగా వాడు చర్చి మానేశారు, దేవుడి మందిరాన్ని మానేశారు. వాడు ఎలా ఉన్నాడు ఇప్పుడు నాకైతే తెలియదు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, కొన్నిసార్లు శోధనలు, సమస్యలు, పోరాటాలు వ్యక్తిగతంగా మీరు తెచ్చిపెట్టుకున్నప్పుడు దానికి దేవుడు కారణస్తుడు కానే కాదు. హల్లెలూయా. దురాశ గర్భము ధరించి పాపమును కలుగును, పాపం పరిపక్వమై మరణాన్ని కలుగునని బైబిల్ చెబుతుంది. దేవుడు ఎవరిని శోధించడు. శోధనలు, సమస్యలు వచ్చాయంటే బైబిల్ చెప్తుంది దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడనందువలననే బాధలు, ఇనుప కట్టల చేత బంధింపబడే అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. కానీ ప్రేమిల వల్ల ఆ బాధ నుంచి మీరు నివారణ పొందాలి అంటే మీకున్న ఆ ఒక ఫామ్స్ లేకపోతే మీకున్నటువంటి తప్పిదాలు, ఒప్పులన్నీ తప్పిదాలు లేక తప్పులన్నీ ప్రభుత్వాలు మీరు ఒప్పుకొని విడిచిపెట్టారనుకో, అప్పుడు దేవుని చేత మీరు ఆదరించబడగలరు కాక. మీరు చేసే పొరపాట్లన్నీ దేవుని మీద నెడితే ఏం ప్రయోజనం? దేవుడు ఎవరిని శోధించడు, ఎవరిని బాధ పెట్టడు. బాధ అనేది వ్యక్తిగతంగా మీకు మీరే తెచ్చిపెట్టుకుంటూ ఉంటారు. కానీ ప్రియుల బైబిల్ చెప్తుంది దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని యొక్క తీర్మానాలను తృణీకరించినందువలననే బాధ, హింస, ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో భార్య భర్త సంతోషంగా హ్యాపీగా కొనసాగుతుంటారా, మధ్యలో అక్రమ సంబంధం అనేది చోటు చేసుకున్నప్పుడు కుటుంబాల్లో ఆ శాంతి సమాధానాన్ని కోల్పోతూ ఉంటారు. ఆ సమయంలో దేవుని మీద నేరారోపణ చేస్తే దేవుడు నా కుటుంబంలో ఎందుకు సమస్య తెచ్చిపెట్టాడంటే దేవుడు దానికి కారణస్తుడు కానే కాదు. కనుక ఎక్కడ మీ కుటుంబ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో చెడుతనానికి చోటు ఇవ్వకుండా పవిత్రతను మీరు మీ కుటుంబంలో మీరు కాల్చుకోగలుగాక. వ్యక్తిగత జీవితంలో మీరు పరిశుద్ధులై ఉందరుగాక. దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి మీరు ఎల్లప్పుడూ సంతోషంగా, సమాధానంగా, బాధ లేకుండా మీరు జీవించుదురుగాక. ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో వాళ్ళు ఇనుప కట్టల చేత బంధింపబడిన అనుభవాలు ఎందుకు వచ్చాయో తెలిసినా వాళ్ళు ఆజ్ఞలకు లోబడలేదు కాబట్టి. ఇంకొక రీజన్ ఉంది. 44వ కీర్తన 19వ చరణాల్లో మీరు చూడండి. గాఢంధకారపు లోయల్లో వెళ్ళే పరిస్థితులు ఎందుకు వస్తాయో తెలిసిన 44వ కీర్తన 19వ చరణం. అయితే నక్కలున్న చోట నీవు మమ్మల్ని బహుగా నలిపి ఉన్నావు, గాఢంధకారపు చేత మమ్మను కప్పి ఉన్నావు అంటాడు. ప్రియమైన వాళ్ళారా, నక్కలున్న చోట నీవు మమ్మను బహుగా నలిపి ఉన్నావు, గాఢంధకారము చేత మమ్మను కప్పి ఉన్నావు. ప్రియమైన వాళ్ళారా, గాఢంధకారము, చీకటి అన్నప్పుడు దుఃఖము, కన్నీళ్లు, వేదన, కష్టాలు వీటికి గురై ఉన్నవి. దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడనందువలననే ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో ఇనుప కట్టల చేత బంధింపబడే అనుభవాలు వచ్చాయి. రెండవదిగా కొన్నిసార్లు దేవుడే ఈ గాఢంధకారపు లోయలో ఉండేటట్లు అనుమతిస్తాడు. యోబు అంటాడు, ఆయాసముతో కూడిన రాత్రులు దేవుడు నాకు నియమించి ఉన్నాడు, కష్టముతో కూడిన అనుభవాలు దేవుడు నాకు నియమించి ఉన్నాడు. ప్రేమ వల్ల ఒకటి, ఆజ్ఞలకు లోబడకపోతేనే కష్టాలు, సమస్యలు మీ కుటుంబాలు ఎదురవుతూ ఉంటాయి. రెండవది, దేవుడే కొన్నిసార్లు మీ జీవితాలు అనుభవిస్తాడు. ఎందుకు తెలిసిన, శోధింపబడ్డ తర్వాత మీరు సువర్ణముగా మారాలని. చప్పట్లు కొట్టండి గట్టిగా. శోధింపబడిన తర్వాత శుద్ధ
రక్తముతో సువర్ణంగా మారాలనే ఉద్దేశం చేతనే ఇశ్రాయేలు ప్రజలు ఇంకొక మాట వాళ్ళు అంటారు, నక్కలున్న చోట నీవు మమ్మల్ని బహుగా నలిపి ఉన్నావు. నక్కలు అన్నప్పుడు సాతాను యొక్క వంచనలు. నక్కలు అన్నప్పుడు భౌతికంగా కనబడే నక్కలు ఎక్కడ గొర్రెలు కనబడితే వాటిని తినేస్తాయి, చంపేస్తాయి. కానీ ప్రేమ వల్ల దేవుడి ప్రజలైన మిమ్మల్ని కూడా దేవుడు కొన్నిసార్లు ఏం చేస్తాడు తెలుసిన, నక్కలకు అప్పచెప్తాడు, సాతాను వంచనకు అప్పచెప్తాడు. ఎందుకు తెలిసిన, ఇశ్రాయేలు ప్రజల గురించి కొన్ని చోట్ల రాయబడిన మాట్లాడుతూ తెలిసిన, దేవుడి ప్రజలైన వాళ్ళు దేవుని యొక్క మాట విననప్పుడు దేవుడే స్వతహా విద్యార్థులకు అప్పచెప్పినట్లుగా బైబిల్లో రాయబడింది. దేవుని ప్రజలు దేవుని యొక్క మాట విననప్పుడు స్వతహా దేవుడే ఫిలిష్తీయులకు అప్పచెప్పినట్లుగా బైబిల్లో రాయబడి ఉంది. దేవుని ప్రజలు దేవుని యొక్క మాటలు వినకపోతే దేవుడే సాతాను చేతులు అప్పగించినట్లుగా పత్రికల్లో కూడా రాయబడ్డాయి, ప్రస్తుత్వానికి అప్పగించినట్లుగా రాయబడ్డాయి. ఆ మాటలు ఎంత భయంకరమైన మాటలు ఆలోచించండి. దేవుడే స్వతహా శత్రువుల చేతికి అప్పగించడం ఎంత మామూలు పని, సాధారణమైన పని కాదు. అలాంటి ఒక నక్కలున్న చోట లేకపోతే సాతాను యొక్క చేతుల్లో పడకుండా దేవుడు మనల్ని కాపాడుదురు గాక. దేవుడే కొన్నిసార్లు గాఢాంధకారపు లోయలో పడేటట్లు చేస్తాడు. ఎందుకో తెలుసిన, ఏ విషయంలో కూడా మీరు అతిశయించకుండా నిమిత్తమై కొన్నిసార్లు మరణకరమైన పరిస్థితులు ఎదురవుతాయి. అయినా కూడా వాటి నుంచి మిమ్మల్ని దేవుడు తప్పించుదురు గాక. 107వ కీర్తన 11వ చరణాన్ని మీరు గమనించండి. ముందుగా చదివినట్లుగా కొన్నిసార్లు గాఢాంధకారపు లోయలో మీరు వెళుతూ ఉన్నప్పుడు దేవుడు చూసి ఊరకే ఉండడు, కానీ నెక్స్ట్ వాడు ఏం చేశారంటే గాఢాంధకారపు లోయలో సంచరించినప్పుడు 13వ వాక్యంలో, కష్టకాలం ముందు వారి యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించును. చాలు, వారి కట్లను తెంపివేశాడని. మరలా వాడు దేవుని మాట వినకపోతే శత్రువుల చేతికి అప్పగించాడు. మరలా యెహోవా ఈ కట్ల నుంచి మీరు మమ్మల్ని తప్పించండి అన్నప్పుడు తప్పించాడు. తప్పించిన తర్వాత మరలా ఆ సాతాను యొక్క చిక్కుల్లో పడిపోతూ ఉంటారు. పడ్డప్పుడు ప్రభువా వీటి నుంచి విడుదల చేయండి అని మరలా ప్రార్థించినప్పుడు విడుదల చేస్తూ ఉంటాడు. ఇలా మాటికి దేవుని ప్రజలైన వాళ్ళు దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడక వ్యతిరేకంగా నడిచినప్పుడు వాళ్ళ జీవితంలో గాఢాంధకారం ఆవరిస్తూ వచ్చింది. కానీ ప్రేమికుల వల్ల కష్టకాలంలో మొరపెట్టినప్పుడు ఆయన మీకు సమీపముగా ఉండి విడుదల చేయుదురుగాక. దేవుని ప్రజలైన మీరు ఆ కష్టాల్లో సమస్యలు చిక్కుకొని ఇబ్బందులు పడడం దేవునికి ఇష్టం కాదు. వాటి నుంచి విడుదల పొందు నిమిత్తమై ప్రార్థన దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవుని యొక్క వాగ్దానం అనే దండను మనకి ఇచ్చాడు. వాగ్దానాన్ని చేతపట్టుకొని మీరు ప్రార్థించారనుకో ఖచ్చితంగా మీకున్న గాఢాంధకారపు లోయ మరుగైపోవునుగాక. గాఢాంధకారపు లోయలో సంచరించినా కూడా నేను దేనికి భయపడను అని కీర్తనాకారుడు సెలవిస్తాడు. కారణం ఏంటో తెలిసిన, వాగ్దానం అనే కర్ర చేత పెట్టుకొని ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రార్థన లేకపోతేనే కష్టాలు ఎక్కువ అవుతూ ఉంటాయి. ప్రార్థన చేసేవాడు పాపం చేయడు, పాపం చేసేవాడు ప్రార్థన చేయడు. ప్రార్థన చేసేవాడు పాపం చేయడు, పాపం చేసేవాడు ప్రార్థన చేయడు. కానీ ప్రేమ వల్ల కష్టకరమైన పరిస్థితుల్లో మీరు వెళుతూ ఉన్నప్పుడు మీరు వాగ్దానం అనే కర్ర చేత పెట్టుకుని ప్రార్థించారనుకో వాటి నుంచి సమస్యల నుంచి నా దేవుడు విడుదల చేయగలుగాక. ప్రార్థించారనుకో ఆ సమస్య శోధన పోరాటము ఒక నీడలాగా వెళ్ళిపోయేటట్లు దేవుడు చేస్తాడు. ఉదాహరణకి ఒక ఏనుగు వెళుతూ ఉంది. ఏనుగు వెళుతూ ఉన్నప్పుడు ఆ నీడ, ఏనుగు వెళ్ళేటువంటి నీడ క్రింద పడ్డప్పుడు నీడే కదా అని ఏనుగు ధైర్యంతో వెళ్ళిపోతూ ఉంటుంది. ఒకసారి కోతి ఏం చేసిందంటే ఒక చెట్టు ఎక్కిందట. చెట్టు ఎక్కి ఆ కోతికి పాము అంటే చాలా భయం. కోతి చెట్టు ఎక్కి మధ్యాహ్నం పూట అటు ఇటు తిరుగులాడుతూ వెలుగు చూసిందంట. కోతి యొక్క తోక ఆ ఎండ నీడ కింద పడింది. వెనకటి తిరిగి చూసి పాము తెచ్చి అని చెప్పేసి హార్ట్ అటాక్ చచ్చిపోయిందంట. నా యొక్క పాము దాని తోక అదే చూసుకోండి. కానీ ఏనుగు తన నీడ తాను చూసుకున్నప్పుడు నీరే కదా అని చెప్పి ధైర్యంగా వెళ్తూ ఉంటుంది. హల్లెలూయా. ప్రేమ
ఈ సమస్యలు, శోధనలు, పోరాటాలు కూడా ఒక నీడలాగే ఉంటాయి, కానీ అవి మీ దరికి చేరనీయకుండా దేవుడు మిమ్మల్ని ఆదరించి ధైర్యపరచుదురుగాక. చివరికి ఒక మాట 84వ కీర్తన 6-7 చరణాలు. కష్టకరమైన పరిస్థితుల్లో మీరు వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు మీతో మాట్లాడుదురుగాక. కష్టకరమైన పరిస్థితుల్లో మీరు వెళ్తున్నప్పుడు యెహోవా మీతో యుద్ధము చేయుదురుగాక. కష్టకరమైన పరిస్థితుల్లో మీరు వెళ్తున్నప్పుడు ఆయన వాగ్దానం అనే తొట్టికర్ర మిమ్మల్ని ధైర్యపరచునుగాక. ప్రార్థన ద్వారా మీరు ధైర్యాన్ని పొందుదురుగాక. ఇక్కడ 84వ కీర్తన ఇప్పుడు చదవండి 6-7. వారు భాగాల్లో పడి వెళ్ళొచ్చు, దానిని జలమయముగా చేయుదురు. ఒక్కళ్ళు ఎత్తుకున్న వెంటనే ఎవరు ముందుగా ఎత్తుతారో వాళ్ళే చదవాలి. పోటీగా చదవద్దు. చూసేవాళ్ళు మళ్ళా పురుషులు తిట్టుకుంటారు బయట, ఇంటి కింద గోల్ జరుగుతుంది. ఒకసారి ఒకళ్ళు స్టార్ట్ చేసినప్పుడు నెక్స్ట్ ఇంకొకళ్ళు మౌనం అయిపోవాలి. అది ప్రొసీజర్. ఓకే, ప్రొసీడ్. వారు బాకల్లో పడి వెళ్ళొచ్చు, దానిని జలమయముగా చేయుదురు. తొలకరి బాధ దానిని దీవెనలతో కప్పును. వారు నానాటికి బలమెరుగునందుచు ప్రయాణం చేయుదురు. వారిలో ప్రతివాడును సీయోనులో దేవుని సన్నిధిని కనబడును. హల్లెలూయా. ప్రేమగలరా, లోయ అన్నప్పుడు కష్టకరమైన పరిస్థితుల్లో మీరు వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు మీకు తోడై ఉండే అనుభవమే లోయ. దేవునికి మహిమ కలుగునుగాక. రాబోయే దినములన్నీ కూడా మీరు కష్టకరమైన పరిస్థితుల్లో వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు మిమ్మల్ని మాట్లాడి ధైర్యపరచునుగాక. మీతో యుద్ధం చేసి, మీ పక్షమై ఉండి యుద్ధం చేసి విజయం అనుగ్రహించుదురుగాక. ఎక్కడ అపజయాలు పాలు కాకుండా శ్రమ, కష్టం ఎదురైనా కూడా ఓ విక్టోరియస్ లైఫ్, ఓ జయ జీవితాన్ని మీకు నా దేవుడు అనుగ్రహించుదురుగాక. గాఢాంధకారపు లోయలో కష్టకరమైన పరిస్థితుల్లో మీరు వెళ్తున్నప్పుడు ఆయన దండము, ఆయన దుర్గకర్ర ప్రార్థన మీకు సహాయకరముగా ఉండి ఆదరించునుగాక. ప్రియమైన ఇక్కడ కీర్తనాకారుడు అంటాడు, బాకాలో పడి వెళ్ళొచ్చు, బాకాలో పడి వెళ్ళొచ్చు. బాకా లోయ అంటే కన్నీటి లోయ అని అర్థం. కన్నీటి లోయ, టీయర్స్, కన్నీటి లోయ. కష్టకరమైన పరిస్థితుల్లో వెళుతూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కన్నీళ్లు విడుస్తారు. కన్నీళ్లు వస్తాయి ఖచ్చితంగా. 2 రకములైనటువంటి దుఃఖాలు ఉన్నాయి. మీరు ఏ విషయంలో దుఃఖపడుతున్నారో ఆలోచించారు. కొందరు అనవసరమైన వాటి విషయాలు కొరకు దుఃఖపడే వాళ్ళు ఉంటారు. ఆస్తి ఇవ్వకపోతే ఏడ్చి బాధపడే వాళ్ళు ఉన్నారు. డబ్బులు ఇవ్వకపోతే ఏడ్చి బాధపడే వాళ్ళు ఉన్నారు. ఇల్లు నా పేరు మీద రాసి ఇవ్వలేదని నేర్చింది ఒక ఆమె. బాధపడి అన్నా మా మామగారు వాడికి రాసి ఇచ్చాడు, మాకు ఇల్లు రాసి ఇవ్వలేదు అని. సరేలేమ్మా ఎవరో ఒకటి తీసుకోండి అంటే వీళ్ళే కొట్లాడి కట్టుకొని ఆ రోడ్ల మీద పోలీస్ స్టేషన్కి వెళ్ళి మొత్తానికి ఇల్లు సంపాదించుకున్నారు. అటు వాళ్ళ ఇంట్లో మరణాలు జరిగాయి, వీళ్ళింట్లో మరణాలు జరిగాయి. ఇప్పుడు అన్ని ఉన్నా కూడా అనుభవించలేని వాళ్ళు ఆ ఇంట్లో కనబడుతూ వచ్చారు. కుటుంబంలో ఆస్తి కొరకు, డబ్బు కొరకు, ఇల్లు కొరకు, పొలాల కొరకు ఏడ్చి బాధపడే వాళ్ళు ఉన్నారు. ఈ రోజుల్లో మీరు ఏ విషయంలో బాధపడి ఏడుస్తున్నారో ఆలోచించారు. మీకు డబ్బు, ఆస్తి ఇవి శాశ్వతమైనవి కావు అని మీరు గుర్తిరగాలి. ఈ లోకంలో ఉన్నప్పుడు అవి అవసరమే కాదనట్లేదు, కానీ వాటి నిమిత్తం దుఃఖపడి బాధపడి మీ కుటుంబాలలో, రక్త సంబంధికుల మధ్యలో, అన్నదమ్ముల అక్కచెల్లెల మధ్యలో ఉంటున్నటువంటి సమాధానాన్ని మీరు కోల్పోకూడదు. కొన్నిసార్లు అక్కచెల్లెలు, అన్నదమ్ములు సంతోషంగా ఉంటారా? ఈ ఆస్తి, డబ్బుల మధ్యలో గొడవలు వచ్చి ఆత్మ సంబంధమైన అనుభవాలు కూడా, మందిరాన్ని కూడా విడిచిపెట్టేవాడు చాలా మంది ఉన్నారు. కానీ ప్రియుల వల్ల కన్నీటి మార్గంలో మీరు వెళ్తూ ఉన్నప్పుడు, కన్నీళ్ళు కష్టాల మార్గంలో మీరు వెళ్తూ ఉన్నప్పుడు ఆదరణ, సంతోషం ఎక్కడ దొరుకుతుందో తెలిసిన ద టెంపుల్ ఆఫ్ గాడ్, దేవుని మందిరంలోనే మీరు ఆదరించబడదురుగాక. కష్టకరమైన పరిస్థితుల్లో వెళ్తూ ఉన్నప్పుడు బాకాలో పడి వెళ్ళొచ్చు, దానిని జలమయముగా చేయుదురు. కన్నీళ్లు వస్తాయి, కానీ లోక సంబంధమైన వాటి కొరకు మీరు దుఃఖపడి ఏడవకూడదు. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణాత్మైన మారు మనసును కలుగ చేయను అని వాక్యం చెప్తుంది. లోక సంబంధమైన వాటి కొరకు దుఃఖపడి ఒకవేళ పొందుకున్నా చనిపోయిన తర్వాత అవి ఏవి మన వెంట రావు. 10 ఎకరాల పొలం ఉంది, చచ్చిపోయిన తర్వాత పెద్దడ ఆ 10 ఎకరాలు నేను తీసుకుని వెళ్తాను, నా పేరు మీద రాయరా అంటే ముసలోడు చచ్చాడు, పాస్టర్ గారు
అర్జెంటుగా సమాధి నేను వెళ్ళాలి అనేవాడు చాలా మంది. ఒక చోట సమాధి కార్యం జరుగుతుంది, రోడ్డు మీద వాళ్ళు పోట్లాడుకుంటూ ఉన్నారు ఆస్తి కొరకు. నేను ఆ బ్రదర్ నిలబడ్డాం, వాళ్ళేమో ఆ ఆస్తుల దగ్గర వాళ్ళు పోట్లాడుకుంటూ ఉన్నారు. ఆ శవం దగ్గర ఏ ఒక్కరు కూడా లేదు. ఒకసారి ఆలోచించండి, ఈ లోకంలో ఉన్నవి ఏమీ స్థిరమైనవి కావు. అందుకే మీ రక్త సంబంధికులు, మీ కుటుంబ సభ్యులు మీరు ఎల్లప్పుడూ ఒకరికొకరు సమాధానముగా ఉందరుగాక. ఆస్తులు ఉన్నాయా, సమానంగా ఒకరికొకరు పంచుకొని మీరందరూ సంతోషంగా ఉందరుగాక. కొన్నిసార్లు పెళ్ళైన తర్వాతే కొన్నిసార్లు పార్షాలిటీ లేకపోతే స్వార్థం పెరుగుతూ ఉంటుంది. నేను బాగుండాలి. మలయాళంలో ఒక సామెత, నేను భార్య అని పెడగలను, నేను నా భార్య పిల్లలు ఈ అనుభవంలోనే ఉంటారు అని కొందరు. అలా కాకుండా నా తోటి వాళ్ళు బాగుండాలనే ఆలోచన మీరు కలిగి ఉంటారు కాక. నాకంటే నా తోటి సహోదరి, నా సహోదరుడు క్షేమంగా ఉండాలనే ఆ మంచి డివైన్ నేచర్ మీ కుటుంబంలో మీరు కలిగి ఉంటారు కాక. ఎందుకంటే దాని సమస్త విధములైన కీడులకు మూలము. అయితే దేవుని ప్రజలైన మనకు ఆత్మ సంబంధమైన అనుభవాలే ట్రెజరీ. ఇది మనకు గొప్ప విలువైన అనుభవాలు. కన్నీళ్ళు కష్టాల మార్గంలో వెళుతూ ఉన్నప్పుడు మీరు విడుదల పొందే స్థలం ఎక్కడో తెలిసిన దేవుని యొక్క మందిరము. ఫెలోషిప్ విత్ గాడ్ అండ్ హిస్ డిసైపుల్. దేవునితో దైవ సేవకుల సహవాసంలో ప్రార్థన మందిరానికి మీరు వచ్చినప్పుడు దేవుడు మీకున్న కష్టకాలంలో నుండి నా దేవుడు విడుదల చేయుదురుగాక. కష్టకరమైన పరిస్థితుల్లో మీరు వెళుతూ ఉన్నప్పుడు మీకు నెమ్మది, ఆదరణ ఎక్కడ దొరుకుతుందో తెలిసిన, కన్నీల మార్గంలో మీరు వెళుతూ ఉన్నప్పుడు ఎక్కడ ఏ స్థలంలో మీకు నెమ్మది కలుగుతుందో తెలిసిన, ఇదిగో దేవుని మందిరంలోనే మీరు ఆదరణ పొందుదరుగాక. అందుకే దేవుడు ప్రతి వారం మిమ్మల్ని ఇక్కడ తీసుకొని వస్తూ ఉన్నాడు. ఒక్క దినము దేవుని సన్నిధిలో గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైనవి. హల్లెలూయా. మీరు ఇప్పుడు దుఃఖముతో ఇక్కడికి వచ్చారు, ఈ వారమంతా సంతోషంగా ఉన్నట్లు నా దేవుడు చేయునుగాక. మీరు బాకాలోయలో పడి కన్నీళ్ళ కష్టాల మార్గంలో కష్టాల అనుభవాలను ఇక్కడికి వస్తూ ఉన్నారు. కానీ బైబిల్ చెప్తుంది, తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. ఉదాహరణకి అర్థమయ్యేటట్లు మాట చెప్తాను. వారు నెలంతా కష్టపడతారు, నెలంతా కష్టపడి కన్నీళ్ళు విడిచి బాధపడి పనులకు వెళుతూ ఉంటారు. ప్రయాసతో మీరు నెలంతా పనిచేస్తారు. 1వ తారీఖు రాగానే, జీతం చేతికి రాగానే చూడండి, ఆ కష్టం అంతా మర్చిపోతారు, సంతోషంగా ఉంటారు. అవునా కాదా? సంతోషం కలుగుతుంది. నెలంతా కష్టపడ్డ ఆ కష్టం మర్చిపోయి హ్యాపీనెస్. దేవుని ప్రజలైన మీ జీవితాల్లో కూడా ప్రకటన గ్రంథంలో మాట రాయబడి ఉంది, 10 దినములు కష్టము శ్రమలు వస్తాయి, అయినా కూడా మీరు ధైర్యంగా ఉండుడి. హల్లెలూయా. కొంతకాలం రాబోయే మహిమ ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావు. ఇప్పుడు మన వర్షంలో పాటలు పాడారు, రాబోయే మహిమ ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావు. కొంతకాలం శ్రమ, కొంతకాలం ఇబ్బందులు, నిందలు, అవమానాలు. కానీ వాటన్నిటిలో నుంచి విడుదల ఎక్కడ దొరుకుతుందో తెలిసిన ద టెంపుల్ ఆఫ్ గాడ్, దేవుని మందిరంలోనే మీకు నెమ్మది కలుగును గాక. అందుకే బాకాలోయలో పడి మీరు వెళ్ళినప్పుడు తొలకరి వాన దాని దీవెనలతో కప్పును. వారు నానాటికి బలాబలతుల నుంచి ప్రయాణం చేయుదురు. వారిలో ప్రతి వాడు సీయోనులో దేవుని సన్నిధిని కనబడును. దేవుని సన్నిధిలో మీరు ఈ పూట కనబడ్డారు కాబట్టి మీ నింద, అవమానము, కన్నీటి అనుభవాలన్నీ నా దేవుడు కనుమరుగు చేయుదురు గాక. దేవుని సన్నిధిలో మీరు నిలిచి ఉన్నారు కాబట్టి దేవుని సన్నిధిలో మీరు ఆయన సన్నిధిలో ఆరాధిస్తూ ఉన్నారు. 1. 2వది ప్రార్థిస్తూ ఉన్నారు. 3వది దేవుని మీద విశ్వాసం ఉంచారు. 4వది సహోదర ప్రేమ కలిగి ఉన్నారు. 5వది సత్యములకు లోబడి జీవించే అనుభవాలు ఉన్నాయి. ప్రేమ వల్ల దేవుని సన్నిధికి మీరు వచ్చినప్పుడు మీ కష్టాలన్నీ కూడా తొలగించబడి నెమ్మదిని మీరు పొందుకుంటారు కాక. ఆ మధ్య ఒక కుటుంబం అప్పుల సమస్యలతో బాధపడుతూ వచ్చారు. ఆ అప్పులు వాళ్ళు వచ్చి వాళ్ళకున్న సామాన్లన్నీ తీసుకెళ్ళి కొట్టి చాలా బాధ పెట్టి వెళ్ళిపోయారు. ఆ భార్య భర్త దేవుని మందిరానికి వచ్చి గంట సేపు ఏడ్చి ప్రార్థన చేసుకున్నారండి. తర్వాత వాళ్ళని కలిసి ఏంటమ్మా ఏ కష్టం వచ్చింది అని అడిగితే వాళ్ళు అంటారు, మాకున్న అప్పుల సమస్యల వలన మేము బాధపడుతున్నామన్నా
కానీ గంట సేపు మేము ప్రార్థన చేసాము, ఇప్పుడు మాకు దేవుని మందిరంలో ఆదరణ కలిగినది. దేవునికి మహిమ కలుగును గాక. వారు దేవుని మందిరానికి వచ్చి ప్రార్థించినప్పుడు వారికి నెమ్మదిని దేవుడు ఇచ్చాడు. వాళ్ళు సంతోషంగా వాళ్ళిద్దరు కష్టపడి పనిచేసుకొని అభివృద్ధి తెచ్చుకున్నారు. ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే, మీరు ఏ కష్టంతో ఏ కన్నీళ్ళతో ఉన్నా మీరు ఇంట్లో కూర్చుంటే నెమ్మది కలగదు. ఖచ్చితంగా 6 రోజులు మీరు పనికి వెళ్ళాలి, 7వ రోజున మీరు దేవుని మందిరానికి రావాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడికి వచ్చినప్పుడు 5 అనుభవాలు ఇక్కడ ఉన్నాయి. 5 అనుభవాలు ఉన్నాయి. ఒకటి, దేవుని యొక్క మందిరంలో ఉండడమే గొప్ప. ఆదివారం రాగానే, వీకెండ్ రాగానే ఎంతో మంది క్లబ్లు పబ్బులు అని తిరిగి తాగి తదనాలు ఆడుతూ ఉంటారు. కానీ మనకిచ్చిన గొప్ప, మీకు ఇచ్చిన గొప్ప భాగ్యం ఏంటి తెలుసిన? ఆయన సన్నిధిలో నిలిచి దేవుని స్తుతించే భాగ్యం ఇచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. తద్వారా దేవుని మందిరావరణలో ఉంటున్న మేలు మీరు అనుభవించదురు గాక. ఒక్క దినము దేవుని సన్నిధిలో గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైనది. ఇట్టి అనుభవాన్ని మీరు పోగొట్టుకోకుండా ఖచ్చితంగా ఎన్ని పనులున్న వాటిని మానుకొని దేవుని మందిరానికి మీరు వచ్చుదురు గాక. రెండవది, ఇక్కడికి వచ్చినప్పుడు ప్రార్థిస్తూ ఉన్నారు. దేవుని మందిరానికి వచ్చి ప్రార్థించడంలో గొప్ప ఆశీర్వాదం ఉన్నది. మీరు ఎంత గట్టిగా ప్రార్థన చేసుకున్నా కూడా ఇక్కడ ఏ ఒక్కరు ఏమనేవాళ్ళు కాదు. జవామంటారు అని చెప్పి వాళ్ళు వీళ్ళు అనుకుంటారు. అది ఇంట్లో మీరు ప్రార్థన చేసుకుని చూడండి. నేను అద్దెలో ఉన్నప్పుడు ఒక పల్లెటూరులో ఒక పెద్ద ఆయన ఉండేవాడు. ఆయన మౌనంగా ప్రార్థన చేసుకోడు, కానీ గట్టిగా ప్రార్థన చేస్తాడు. ఓ ప్రభువా కాపాడయ్యా, రక్షించయ్యా అనేవాడు. ఆ పల్లెటూరులో రాత్రుల్లో 12 గంటల సమయంలో ప్రభువా కాపాడయ్యా అని గట్టి కేకలేస్తూ ఉంటే ఇరుగుపోరు వాళ్ళందరూ ఎవరో చచ్చారా అని చెప్పి పరిగెత్తారు. అందరూ వచ్చి ఏమైంది వాళ్ళ భార్య నెమ్మది వచ్చి అన్నదంట, ప్రార్థన చేసుకుంటున్నాడు మా ఆయన. అదే మందిరంలో వచ్చి ప్రార్థన చేసుకున్నారు అనుకో, ఏ డిస్టర్బెన్స్ ఉండదు. అందుకే దేవుడు మిమ్మల్ని ఇక్కడ తీసుకొస్తూ ఉన్నాడు. చప్పట్లు ఉండండి. దేవుడి మందిరానికి వచ్చి ప్రార్థించడంలో ఆశీర్వాదం ఇక్కడ అందుకే ప్రేమ కదా, ఇక్కడ ఈ స్థలమందు చేసే ప్రార్థన మీద ఆయన కను దృష్టి ఉన్నది. మూడవది, దేవుని మందిరంలో దేవుని మందిరానికి రావడం గొప్ప దీవెన. కష్టకాలంలో కష్టకరమైన పరిస్థితుల్లో వెళ్తున్నప్పుడు మీరు దేవుని మందిరానికి రావడం, ప్రార్థించడం, దేవుని మీద విశ్వాసం ఉంచడం. రెండవది, సహోదర ప్రేమ కలిగి ఉండడం, దేవుని యొక్క మాటలు సత్యాన్ని విని ఆ విధంగా జీవించే అనుభవాలు, ఇవి మీకు నెమ్మదిని కలగజేస్తాయి. అందుకే ప్రతిసారి ఎవరైనా చర్చికి రాకపోయినా కూడా బ్రదర్ ఎందుకు రాలేదు అని బ్రతుకులాడుతూ ఉంటారు. ఎందుకంటే ఒక్క పూట మీరు దేవుని మందిరాన్ని మానుకొని ఇంట్లో కూర్చున్నా, ఒక కష్టం వచ్చింది, ఇబ్బంది వచ్చింది, అందుకే రాలేకపోయాం అన్నప్పుడు సాతాను వాడు ఇంకా కష్టాలు ఊపిలో చిక్కుకునేటట్లు చేస్తాడు. కానీ దావీదు వలె 23వ కీర్తన 6వ వచనంలో ఉన్నట్లుగా ఒక తీర్మానం మీ జీవితాల్లో మీరు చేయాలి. 23వ కీర్తన 6వ వచనంలో, నా బ్రతుకు దినములన్నీ కృపా క్షేమములు నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేయకూడదును. ఇట్టి దైవాసక్తి సత్యాసక్తి మీరు కలిగి ఉందరు గాక. రాజు దావీదు యూజెఫీ రాజు ఉన్నవాడు ఇలాంటి ఆలోచన ఎప్పుడైనా కలిగి ఉంటాడా? ఎల్లప్పుడూ బిజీ వెరీ బిజీ అనేవాళ్ళు చాలా మంది ఉంటారు. నాకు కుదరలేదండి, రాలేకపోయాను, ప్రార్థనకు రాలేదండి, కుదరలేదు అని అంటారు. రాజు ఉన్నవాడు ఎన్నో కార్యక్రమాలు ఉన్నా కూడా వాటన్నిటిని ప్రక్కన పెట్టి దేవుని మందిరానికి వచ్చాడు. మీరు కూడా అట్టి ఆసక్తి కలిగి ఉందరు గాక. ఎందుకంటే దేవుడు అంటాడు, నన్ను గణపరచువారని నేను కూడా గణపరుస్తాను. దేవుని చేత మీరు గణపరచబడుదురు గాక. దేవుని సన్నిధిలో మీ పిల్లలు గణపరచబడుదురు గాక. ప్రార్థన చేసుకుంటారు. విన్న వాక్యాన్ని బట్టి